మా అత్తమ్మ దారి కోసం నిరాదీక్ష దారి అత్తలేదని గుట్టు పెట్టుకొని చనిపోయింది మా అత్తమ్మ. ఏంటంటే ఇది జాగా వస్తలే కదా, తువ్వ గురించి కొట్లాడి నిరాదీక్ష కూర్చుంది. ఎట్లా వస్తుంది అని ఊక అనేది మా అత్తమ్మ. ఊక అనేది ఈ బుచ్చపతి నన్ను తీసుకుపోయి ఇంట్లో కూసుండి పెట్టి నన్ను నీకు దారిస్తాను అని మోసం చేసిండు. నన్ను నా పిల్లలకు ఏది కాకుండా చేసిండని మస్తు బాధపడ్డది. ఇంట్లోకి తీసుకుపోయి కూసుండి పెట్టి మా అత్తమ్మకు ఇత్తా నీకు వాళ్ళకు లేదు నీకు ఇత్తా లచ్చమ్మ అని చెప్పిండు. చెప్పి మమ్మల్ని వాళ్ళకి చెప్పి కుల దగ్గరికి పోయి మేము సర్పంచులు అది పోలీస్ స్టేషన్కి పోతామని మేము ఇంట్లోకి వచ్చినాం. ఇత్తనాన్నోళ్ళే కులపోలు కొలిచిర్రు, 13 గజాలని కొలిచిర్రు. కొలిచినాక ఓకే అయింది. ఓకే అయినాక మేము ఇంట్లోకి వచ్చినాం. మీ గ్రామ పంచాయతీకి రాండి, లేకపోతే కులపు మన పోలీస్ స్టేషన్కి రాండి అని అన్నారు. పోలీస్ స్టేషన్కి పోదామని అనటాలకు ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉరికి వచ్చిర్రు. వాళ్ళు ఎట్లా వచ్చిరో తెలియదు నాకు. వచ్చి నన్ను ఎట్లా పడితే అట్లనే కొట్టిర్రు. ఇంట్లో కొట్టి ఈయన కొడుకు, బిడ్డ, భార్య, బుచ్చపతి, రాధ, సునీలు, వీళ్ళందరూ, ఈ లక్ష్మి, ఈరస్వామి, రాజు, అలా పేరు అలా కోడలు, మనవరాళ్ళు, శాస్త్రులు ఉనుసుతా ఉన్నారు. అలా మా అత్తమ్మ ఈ బాధ గురించి ఎంపీగా పెట్టుకొని చేసింది. మా బాట మాకు రావాలి, పుచ్చపతి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మా బాట అలా ఇంత ఉండదో కాగితంలో అంతే ఇవ్వాలి. వార్డ నంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కానీ ఎవరైనా మా బాట మాకు ఇప్పియాలని కోరుకుంటున్నాము. మేము ఎక్కడికైనా ఇది కాకపోతే ఎక్కడికైనా చేస్తాము. మేము ఇంత పెద్ద సంఘాల కన్నా చేసి తీరుతాము. ఈ పోరాటం అయితే ఆగదు. అక్కడ బండ మీద అది వచ్చింది ఆంబులెన్స్ వస్తే మేము వినంగా పట్టుకపోతా అంటే ఎవరు ఆ రోజు రాత్రి ఇరుగా మొత్తుకుంటే ఎవరు రాలేదు. ఎవరు రాకపోతే రాండి తలుపులు అన్ని కొట్టిన చూద్దా ఎవరు రాలేదు. మేము మా అత్తమ్మకి ఇట్లా అవుతుంది రాండి అన్న చూద్దా రాలేదు. మేమే 3 పిల్లలను పట్టుకొని పోయి వాళ్ళ ఆ సంధి కొంచెమే ఉంది. ఆ సంధిలోనే 3 వాకం పడ్డాం. మమ్మకి ఏ ఆస్తి లేదు. మళ్ళీ సార్ అలా వచ్చి అంబులెన్స్ వాళ్ళు వచ్చి బండి దొబ్బుకోయే బండి తెచ్చి ఆగమ్మా అని మేము పట్టుకపోతున్నాం. వాళ్ళు అక్కడికి వచ్చిర్రు. అక్కడికి వచ్చేటోళ్ళకు కొంచెం అయితే మా అత్తమ్మ బతుకు. అంబులెన్స్ మాకు తవ్వుంటే మా అత్తమ్మ బతుకు. మాకు తవ్వకి ఇంటికంచెడు వేసుకపోయినా మాకు దాకాల బతుకు మా అత్తమ్మ. వాళ్ళే మా దాకాల పోయేటోళ్ళకు పానం పోయింది మా అత్తమ్మది. పదలైనా మీరు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా బాధలు పేదల గురించి అయినా వినాలని అనుకుంటున్నాము. మా బాట ఎంత ఉన్నదో వాళ్ళ కాగితాలు ఎంత ఉన్నదో అంతే ఈ వంటన. మేము ఎక్కువ అడుగుతలేము, భూములు అడుగుతలేము, జాగాలు అడుగుతలేము. మాది గిదే ఉన్నది, మేము పేదోళ్ళము అని మేము కోరుకుంటున్నాము. 7వ తారీఖు 7వ నెల 2021 దారుణంగా బుచ్చపతి అయిన క్యానెట్ అయిన బుచ్చపతి, సునీలు, రాజు అని కరాటే మాస్టర్ రాజు, అది కాకుండా సునీలు, ఆ 3 కాలగాల్చి మన సునీలు, బుచ్చపతి, మా టీచర్, ఈ 3 కలిసి దారుణంగా మన కంకర్ రౌతులతోని, మా అమ్మతోని కంకర్ రౌతులతోని ఇట్లా పడితే ఇంకా లోపల రూముల మొత్తం ఎట్లా పడితే అట్లా 3 దారుణంగా ఎట్లా పడితే అట్లా ముక్కు మీద కొట్టడం జరిగింది. అది ఎట్లా పడితే అట్లా కొట్టడం జరిగింది. అటు కాకుండా ఈడ్సామ్యం క్యానెట్, మన జ్యోతి, ఈ లక్ష్మి దారుణంగా మా నాన్నమ్మని ఆ కారవల వేసి తొక్కడం, దారుణంగా కొట్టడం జరిగింది. దారుణంగా ఎట్లా పడితే అట్లా కొట్టడం వరకు వల్ల పెడితే బాగా కొట్టడం పెడితే అది కాలు ఇరిగిపోయడమా జరిగింది. ఇరిగింది మొత్తం. కాలు ఇరిగితే మళ్ళా మనం ఆ కాలు మళ్ళా ఫ్రాక్చర్ అయింది. అది ఇరిగితే మళ్ళా అది ఇరిగిపోతే మళ్ళీ హాస్పిటల్కి పోవడం జరిగింది. అది కాకుండా మా పిల్లలను నా దారుణంగా కాకుండా ఇంకా నా తమ్ముడు మీద, నన్ను మీద,
దారుణంగా మా ఇద్దరు అన్నదమ్ముల మీద దారుణంగా కొట్టిండు. దారుణంగా ఎవరు మన వాళ్ళ చుట్టాలు కాకుండా ఎవరు మన రాధ వాళ్ళ చుట్టాలు కాకుండా రాజు అనే కరాటే మాస్టరు, అది కాకుండా వీళ్ళు దారుణంగా మావన్ని కొట్టడం జరిగింది. ఈడ్సమా దారుణంగా మావన్న కొట్టడం జరిగింది. అది ఎట్లా పడితే అట్లా కొట్టడం, ఆ దెబ్బలు బాగా తాకినాయి మాకు. మేము హాస్పిటల్ పోతే మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్ పొమ్మని అమ్మకుండా చెప్పడం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. కాకుండా మేము పోకుండా కాకుండా ఈడ గ్రామ పంచాయతీకి, ఎంఆర్ఓ ఆఫీస్కి, కర్తర్ ఆఫీస్కి అందరికీ లెటర్ ఇచ్చుకొని పోలీస్ స్టేషన్కి ఆ లెటర్ ఇచ్చే పోయినాం. మేము అందరికి ఇచ్చిపోయినా నిందితుల మీద కేసులు చేయక నిందితులను తప్పించి, అది కాకుండా నిందితులను తప్పించుకొని మేము వచ్చినాక మళ్ళీ ఇచ్చడం జరిగినాక ఎవరు పట్టించుకోకుండా మేము అందరం చుట్టూ తిరిగి కాళ్ళు చెప్పులు అడిగినాయి తప్ప సమస్య ఎవరు అందరి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ సార్గా ఇచ్చడం, ఛాన్సాలు ఇచ్చడం, పోస్టు నుంచి పంపించడం జరిగింది. అది కాక కౌశిరెడ్డిగా ఇచ్చడం, ఛాన్సాలు ఇచ్చడం జరిగింది. అది కాకుండా ఇతర రాజ్యానిక ఛాన్సాలు ఇచ్చడం జరిగింది, అన్యాయం జరగలేదు. అది కాకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వమైన వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటే మూమెంట్లు మొత్తం మారోదు. ఈ దసరోజు ఎట్లా అంటే సీసా వక్కలతోని ముక్కలతోని దారుణంగా మా అమ్మ మీద మా నాన్నమ్మ మీద ఎట్లా పడితే అట్లా ఆ సీసా వక్కలతోని వాళ్ళు ఇచ్చిన రౌతులతోని వాళ్ళు రౌతులు అవన్నీ ముక్కలు అవన్నీ మా నాన్నమ్మ మీద వేసేయడం జరిగింది, మా అమ్మ మీద వేసేయడం జరిగింది. దారుణంగా వాళ్ళ మీద వేసే వరకు అవి దారుణంగా మా అమ్మకు దెబ్బలు తాకినాయి బాగా. అది కాకుండా మా నాన్నమ్మక కాళ్ళకు తాకడం వచ్చింది, ఆ కాళ్ళ వాసడం జరిగింది, ఆ కాళ్ళ బాగా గుంజడం జరిగింది, ఆ కాళ్ళు తలకాయకి చేతులకి బాగా తాకడం జరిగింది. అది కాకుండా పోలీస్ స్టేషన్కి పోతే ఇస్రాయేలైనా ఏడ అన్యాయం ఉంది, ఏడ న్యాయం ఉందని చూడక నిందితుల మీద కేసులు చేయక నిందితుడిని కాపాడిండు. అట్లయినా కేసులు చేయక నిందితుడిని కాపాడిండు. మరి కేసులు చేయమంటే మాకేమవుతుంది, దీనికి మేము కేసు అయినా పాత కేసులైనా అంటే అప్పుడు ఇక ఎంఆర్ ఆఫీస్ కదా దండ చేసినాం. అది కాకుండా అందరికీ 50 లెటరు గ్రామ పంచాయతీ, ఎంఆర్ ఆఫీసు, కర్తర్ ఆఫీసు, కౌశిరెడ్డికి మన రేవంత్ మన కౌశిరెడ్డికి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్న కేసీఆర్ సారిగా పోస్టు నుంచి పంపించడం జరిగింది. న్యాయం జరగకుండా ఎంఆర్ ఆఫీస్ గారు దండ చేసడం జరిగింది. ఇది కాకుండా తల్లి విద్య నుంచి ఎడగట్ట గుట్ట వరకు ఆనెస్ కర్తర్ ఆఫీస్ ఇది అంటే 4 నెలల 5 నెలల నిందితుల మేర మామూలు అంటే కేసులు ఎఫ్ఆర్ఎం అమ్మాయిని ఒకళ్ళైనా దెబ్బ తాకినప్పుడు ఏ పద్ధతిగా కొట్టిల్లని ఒక పెద్ద మనిషి వచ్చి అడగలేదు. నిందితుని దిక్కుండి అట్లా కాపాడేళ్ళు కొంతమంది. మేము అడవిలో ఉన్నామా మరి కాకుండా మేము లేకపోతే జనాలల్లో లేమా, మా ఓట్లు లేవా అసలు నేను అడుగుతున్నా. అంటే మేము జనాలు అందరం ఓట్లు వేస్తేనే మేము గెలిచింది కదా. రేవంత్ రెడ్డి సార్ మెగా ఛాన్సాల పోస్టు నుంచి పంపించడం జరిగింది. ఎందుకు సమస్య ఇంకో కౌశిరెడ్డి కానీ మీరు కానీ ఎందుకు పట్టించుకుంటలేరు? మరి నా బాట నాగే ఇవ్వమంటున్నా కదా. నేను ఎవరి భూములు అడుగుతాం, ఎవరి జాగాలు అడుగుతాం. ఇప్పటికైనా మా సమస్య పట్టించుకొని మా పాట మాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. 45 దీక్షలు చేసి అంటే 45 దీక్షలు చేసి చచ్చిపోతే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ నేను అంటే నేను నా బాట నాకే ఇవ్వమంటే ఇవ్వకుండా నేను అట్లా తీసుకోపోతున్నా అన్న మేమేందుకు తీసుకోపోతావు, నీకేం అవసరం అని అంటుళ్ళు. నా బాటనే నా భూమిలో ఉన్నదే నా గోడ వడగొట్టుకొని నేను తీసుకోపోతా. నా జగలంటే శవాలు కాకుండా మీరే మోసుకోండి, మేము నానమ్మ శవం మీరే మోసుకోండి, మీరే పట్టుకపోండి తప్ప మేము గోడ పడగొడితే మేము రామాని మద్దతుగా చెప్తుండు. ఈ కులపోలు కానీ మరి పెద్దలు మరి అందరికీ న్యాయం చేస్తున్నారు. మరి ఆ పెద్దలు మరి ఈ రోజులల్లా మరి పేదోళ్ళ సమస్యలు అంటే ఉన్నోనుకో తీరు మరి లేనోనుకో తీరా అంటే మేము మనుషులం కాదా? మేము జనాలంగా కాకుండా అందరినీ పట్టించుకోకుండా ఈ కులపోళ్ళ అట్లా చేసడం చాలా తప్పు. కాగితం రాసి ఇస్తేనే కదా మా కుటుంబం మీద ఎగబడి దారుణంగా మా కుటుంబం అందరినీ కొట్టిండు. మీరు కాగితం రాసి ఇవ్వకపోతే వాడు మావాడిని కొట్టపో కదా, ఆ చేసిందే కులపోలు కదా. ఇప్పుడైనా బుద్ధి చేసుకొని ఆ కాగితం తీసుకోండి, ఎమర్జెన్సీగా తీసుకోకపోతే దీనికి కాకుండా ఇంకా చేసే పోరాటాలు కాకుండా ఇంకా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మానవత్తులు బతుకున్నాయి.
ఇది తీసుకోకపోతే ఇవి చెప్తున్నా. ఇది కాకుండా బుచ్చపతి టీచర్ 40 మందికి చదువు చెప్పడం ఇవి మరి చెప్పనేరా నీ బుద్ధి జ్ఞానం ఏడిపోయింది. ఒక విషయంలో చెప్తున్నా, నువ్వు మనిషివో గాడిదవో ఒక మాట చెప్తున్నా. 10 మందికి చదువు చెప్పి ఒక దాళ్ళ పోవాలని చెప్పాలా, చెప్పకుండా జనాలని అంటే నేను నా బాట నాకే ఏమంటున్నా తప్ప హింస ఎందుకు పెట్టుకుంటున్నాం. అది కాకుండా నువ్వు అసలు ఈ బాట వల్ల కాకుండా ఈ బుచ్చపతి చేసిన కథనే అంటే 17వ తారీఖు ఫస్ట్ నెల 26వ తారీఖు 45 దీక్షలు చేసి ముసామా చచ్చిపోకుండా ఆ చచ్చిపోయిన కారణమే బుచ్చపతి. అవి చెప్తున్నా, ఆ బాట ఉంటే ఎమర్జెన్సీ ఆడ ఆమె లోపలికి వచ్చు 10 నిమిషాలు 20 నిమిషాల్లో ఒక 10 గంట తొందర తీసుకపోతే బతుకు పేషెంట్. దానివల్ల బాట లేకుండా అలా మనం ఆడ ఈడ మనుషుల ఈడ అడవిలో ఉన్నామా పొయ్యలు ఉన్నామా తెలియదు. ఈడ జనాలను అందరిని పిడిస్తే ఒక పురుగు రారు. మరి ఎందుకు మేమేం తప్పులు పని చేసినామా, మేము లంగ కథ చేసినామో, మేమేం తప్పులు పని చేస్తాం, అక్కడ తప్పు చేసినాం రాండి చెప్పండి. మేమేం చేయలేం కదా, మా బాటనే అడుగుతున్నాం. అది కాకుండా మీరు మరి ఒక మనిషి ప్రాణం పోయినా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే ఒక సాయం చేద్దామని ఒక చేస్తారు, ఒక చేసేదానిక మీకు ఎందుకు సాధన అవుతారు? అంటే మనిషి ప్రాణం పోవాలనే కదా మీ చూసిళ్ళు. ఇక్కడ పెద్ద మనుషులు అంటే ఈ చిన్న సందు నుంచి తీసుకుపోయే వరకు అంబేస్ అక్కడ రోడ్డు వరకు తీసుకుపోయే వరకు ఆ దొప్పుకపోయే వరకు లేట్ అయింది. మా నాన్నమ్మ చచ్చిపోయింది. దానివల్ల ఈ కారణం ఏంది? బుచ్చపతి. ఇది నా బాట గౌండలేదు, నేను కొన్నా బాట మా నాన్నమ్మగా ఉండదు. అంటే ఇది మా పాతిల్లు, ఇది మా కొత్తిల్లు. అంటే ఇది మా నాన్నమ్మగా ఉన్నది, అది మా తాతలుగా ఉన్నది. అంటే ఇది మా గౌండలేదు. మేము మా నాన్నమ్మ అప్పుడు ఒక వాళ్ళు ఇచ్చిన వాళ్ళ కట్నాల పైసలతో వాళ్ళ ఇచ్చిన కట్నంతో ఈ ఇల్లును కొన్నది. ఈ ఇల్లు కొని అప్పుడు కాగితమా రాసుకుని ఇది ఉన్న పెద్ద మనుషులు కానీ ఏ కులపోలు కానీ చెప్తారు. అంటే బాటల నా భూమి కాయంలో 10 గజాలు ఉన్నదే నేను అడుగుతున్నా. కాగితాలా ఉన్నాయి నా కాడ, అన్ని ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇంత ఉన్నాక మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? నా బాట నాకే ఇవ్వమంటున్నా కదా, నేను ఎవరి భూములు అడుగుతలేం కదా. 10 గజాలు ఉన్నాయో ఇవ్వమంటున్నాం. ఇప్పుడు మన సతీష్ సారు మరి సర్పంచ్ ఇప్పుడైనా అర్థం చేసుకొని చెప్తున్నా, నా బాట వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీఓ కర్తర్ ఆఫీసు అది మన గ్రామ పంచాయతీ ఎంపీడీఓ మన అది కాకుండా కౌశిరెడ్డి సార్, మరి ఇది కాకుండా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఇప్పటికైనా మీ కాంగ్రెస్ మరి ఈ రోజున మీరు న్యాయం చేస్తారా? మేము ఓటేసినాం, మాకు న్యాయము ఇన్నెళ్ళైనా మాకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటికైనా మా సమస్య పట్టించుకొని మా బాట మాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మానవత్తులు బతుకున్నాయి. ఇది కాకుండా నా బాట ఇట్లయినా నా బాట ఇప్పియకపోతే ఈ పోరాటం అయితే దీనివల్ల అన్ని సంఘాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు రావాలని మద్దతుగా అన్ని వస్తారు. అది కాకుండా దీంతో ఈ పోరాటం ఇక్కడ వరకు మా నాన్నమ్మ చేసిన పోరాటం 45 అంటే 75 నిరాదీశాలకి కూర్చోవడం జరిగింది. అంటే అప్పుడు 45 అంటే అప్పుడు మన 17వ తారీఖు మన ఫస్ట్ నెల 26వ తారీఖు చచ్చిపోయింది. అయినా ఆమె ఫస్ట్ పోస్టర్ పడ్డది, ఆమె చచ్చిపోయింది కదా అని అనుకుంటారు. ఆమె ఇంకా బతుకున్నట్టే మా మనసులో కాకుండా ఈ ఫోటో ఇలా మన ఈ పెప్సీలు అయినా బతుకున్నట్టే. ఈ పోరాటం అయితే ఆమె చేపినాయి అని మా నాన్నమ్మ మాత్రమే వాయిస్ రికార్డులు కానీ ప్రతి వీడియో ఏనా బాట ఉంచి నా బాట నాకే ఇయ్యమని ప్రతి రికార్డు మాత్రన్నట్టు ప్రతి రికార్డు ఉంది. అవైనా ఈ రోజులల్లా అన్ని శాస్త్రాలు అయిపోయినాయి చెప్తున్నా. దీంతోనైనా చేయపోతే ఇంకా పెద్ద ఎత్తున చేసేట రోజులు ఇంకా ముందున్నాయి. ఇప్పటికైనా నా సమస్య పట్టించుకొని నాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ నిరాదీశాలు అయితే ఇక ఇక్కడ వరకు అంటే ఇక నా 75 వరకు ఈ పోరాటం అయితే నిరాదీశాలు 75 వరకే కోజవుతున్నాయి. ఇది కాకుండా పెద్ద ఎత్తున ఇంకా ఎక్కడెక్కడ చేయన్నో ఏ రాష్ట్రాలు చేయన్నో చేసుడు మద్దతుగా ఇంకా చేసే బాధ్యతలు ఉన్నాయి. ఇది కాకుండా మరి ఇప్పటికైనా ఈ మట్టే వారుండ బుచ్చపతి ఇప్పుడు కాకుండా వాళ్ళ హెచ్ఎం సార్ అయినా ఇప్పుడు పట్టించుకోనైనా ఆయన సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ సిబి సార్ అయినా పట్టించుకొని నిందితుల మీద కేసులు చేయాలని మేము కోరుకుంటున్నాం. అది కాకుండా ఇప్పుడైనా పట్టించుకున్నాం ఆయన మీద కేసులు చేయాలి. ఇక్కడ కంబపూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయినా సిఐ అయినా నిందితుల మీద కేసులు చేయాలి. ఇది కాకుండా
ఆ బాట మన అది ఆంబేస్ లోపలి రాపుకుంటేనే చచ్చిపోయిందంటే కారణం బుచ్చపతి ని కేసులు చేయాలి. అది కాకుండా ఈడున్న బుచ్చపతి సునీలు అని క్యాండిడేట్ల మీద కేసులు చేయాలి. దానివల్లనే బాట వల్లనే కదా చచ్చిపోయింది. వాళ్ళ 8 మందిని మీద కేసులు చేయాలని మేము కోరుకుంటున్నాం. దీంతో ముగిస్తున్నాం. జోహార్ లచ్చవ్వ, కొనసాగిద్దాం లచ్చవ్వ ఆశయాలను, పోరాడదాం లచ్చవ్వ కుటుంబానికి బాట దొరికేంత వరకు, పోరాడదాం లచ్చవ్వ ఇంటికి బాట ఇచ్చే వరకు, పోరాడదాం లచ్చవ్వ మరణానికి కారకులైన భిక్షపతిని శిక్షించేదాకా, సస్పెండ్ చేయాలి భిక్షపతిని వెంటనే, పోరాడదాం లచ్చవ్వ ఇంటికి దారి దొరికే వరకు. లచ్చవ్వ ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు. నాకు ఎట్లనైనా దారి ఉండాలి, నేనున్నప్పుడైతేనే దారి రావాలి, లేకుంటే మరి ఎట్లా నా మనవాళ్ళని చాలా దిగులుతో ఉండేది, చాలా బాధతో ఉండే. హార్ట్ అటాక్ రావడం వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందులలోనే ఉండి కూడా వాళ్ళు పోరాటాన్ని ఏ రోజు వదిలిపెట్టలేదు. నిరాహార దీక్షలు కూడా వాళ్ళకు నిరాహార దీక్షలలో కూకుంటే కూడా వాళ్ళకు ఆ స్తోమత సరిపోకపోయినా కూడా దాన్ని సరిపుచ్చుకుంటూ ఆ పోరాటం చేసిందంటే లచ్చవ్వ చాలా గ్రేట్. ఎందుకంటే చాలా వెనకటి వ్యక్తి కనుక ఆమెకు పోరాటం విలువ కానీ లేదంటే ఆ బలం కానీ అవ్వకు తెలుసు. ఎవరు కూడా పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ మాకు ఎటువంటి సాయం చేయలేదు. రాజకీయ నాయకులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ లేదంటే వార్డు మెంబర్లు కానీ ఎవరు మాకు సహాయం చేస్తలేరు, మా వైపు కూడా లేరు. ఎందుకంటే కేవలం మాకు డబ్బు లేకపోవడమే అదొక కారణం మాది అని అవ తెలుసుకొని పోరాటాల దారనన్న మా దారి మేము తీసుకోవాలన్న ఉద్దేశం, న్యాయ పోరాటంతోనే తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో నిరాహార దీక్షలకు కూడడం జరిగింది. అమ్మ బాధాకరమైన విషయం ఏంటంటే అమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అవ్వ 45 రోజుల నుండి చనిపోయింది. ఇప్పుడు 75 రోజులు అవుతుంది ఈ నిరాహార దీక్షలు వీళ్ళు కూకుడి. ఇంతటితో నిరాహార దీక్షలు నిర్మించుకుంటారు. కానీ పోరాటం మాత్రం ఆగే సమస్య లేదు. వాళ్ళకు దారి వచ్చేదాకా ఈ పోరాటాలు మాత్రం ఆగాయి. ఇట్లా కాకుండా ఇంకా వేరే విధానంగా కూడా రావాల్సిన అవసరం ఉన్నది. పోరాటం ఇంకా పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ఇక వాళ్ళకి కనుక జాగ రాకపోతే, ఎందుకంటే ప్రజలకు తెలిసింది, ప్రజా సంఘాలకు కూడా తెలిసింది ఈ జాగ గురించి. ఆయన సస్పెండ్ కావాలని కూడా ప్రజలందరూ కోరుకుంటారు. ఇది త్వరలోనే ప్రజలు ముందుకు రావాల్సి వస్తారు కూడా. ఈ ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ముందుకు వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ నిరాహార దీక్షలు మాత్రం ఇతడితో నిర్వహించుకుంటాను. మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ జేబీ. ఫోటో గ్రామానికి ఇదొక మాయని మచ్చగా చీకటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఒక 70-80 సంవత్సరాల వయసు గల లచ్చవ్వ 45 రోజుల పాటు రిలే దీక్షలు చేసింది. చేస్తే ఆమెది తప్పు కానీ ఉప్పు అని చెప్పేవాళ్ళు ఇక్కడ లేకపోవడం, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు ఏదైతే మనం ప్రజాస్వామ్య మూల స్తంభాలని చెప్పుకుంటున్నామో వీళ్ళందరూ విఫలమైన రోజు. వాళ్ళు విఫలం చెందారు కాబట్టే మాలాంటి సంస్థలు ఈ గ్రామానికి వచ్చి ఇది న్యాయమా అన్యాయమా, దీంట్లో న్యాయం ఉందా లేదా చెప్పమని అడిగే పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లతో సహా మొత్తం వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు విఫలం చెందడం వల్లనే మా అవసరం ఇక్కడికి వచ్చింది. లేకపోతే మా అవసరం ఇక్కడ లేదు. ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు ప్రజాప్రతినిధులు అయ్యారు కదా, మరి వీళ్ళ సమస్యకు పరిష్కారం ఎందుకు మీరు చూపించడం లేదు?
నిన్నగాక మొన్న సర్పంచ్ ఎన్నికలు వస్తే ఇంటింటికి వచ్చి కాలు మొక్కి మాకు ఓట్లేయని చెప్పి అని అడిగారు కదా, మరి అట్లనే లచ్చవ్వ ఇంటికి వచ్చి అడిగినరు, మరి మాకు బాట చూయిస్తామని చెప్పి హామీ ఇవ్వండి, మా సమస్యని పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు అడిగితే ఆ సమస్యను వినకుండా ఇక్కడ నుంచి జారిపోయి వెళ్ళిపోయారు. తప్పించుకున్నామని అనుకున్నారు. అట్లా తప్పించుకోవడం కుదరదు. ఎందుకంటే సమస్య ఒక ఉన్నప్పుడు, నిప్పు ఉన్నప్పుడు మంట మండుతుంది అన్నట్టు, అది ఎన్నటికైనా కూడా మీరు తప్పించుకోలేరు. అట్లా చూసినప్పుడు మనము ఈ సమస్య కేవలము లచ్చవ్వ సమస్య కాదు. ఇది లచ్చవ్వ సమస్య, లచ్చవ్వ ఇంటి బాట సమస్య కాదు. ఇది భారతదేశ ప్రజలందరి సమస్య. ఇది కమలాపూర్ సమస్య, ఇది తెలంగాణ సమస్య. ఎందుకు అంటే ఆమె ఒక ఇంటికి వెళ్ళే దారిని తనకు ఎంత ఉందో అంతే ఏమని అడిగింది. ఆమె ఇతరుల ఆస్తి కాదని చాలా వివరంగా విలాసు మనకు చాలా మొత్తం విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఈ 3 నెలల్లో ఏం జరిగిందో, 6 సంవత్సరాలుగా ఏం జరిగిందో పూర్తి వివరంగా విలాస్ చెప్పాడు. ఆ దాన్ని మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, మీకు ఏమాత్రం మానవత్వం ఉంటే ఆ వీడియో మేము సోషల్ మీడియాలో పెడతాం, మీరు వినండి. విని ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతారా లేదా మీరే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మాలాంటి ప్రజా సంఘాలు ఈ సమస్యని పరిష్కరించమని 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ఎందుకు మేము అడగాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ మీరంతా ఇక్కడున్న ప్రజలు కాదా? ప్రజలంతా ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచారు. మరి గెలిస్తే వాళ్ళ ఓట్లతో గెలిచిన అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ఉంది అంటే, ఒకవైపు భిక్షపతి అనే ఉపాధ్యాయుడు ధనికుడు కావడం, మరొక వైపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా పేదలు కావడం, నిరుపేదలు కావడం. అంటే వీళ్ళు పేదలు, నిరుపేదలు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, లేకుంటే ఆస్తులు లేవు, కాబట్టి వీళ్ళ మాటకు విలువ లేదు. మాటకు విలువ లేదేమో కానీ అందరి ఓటుకి ఒకే విలువ కదా, మరి దాన్ని మీరు ఎట్లా మర్చిపోతున్నారని కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే స్థానంలో ఒక ధనవంతుడు ఉంటే, ఒక భిక్షపతి లాంటి ఈ వ్యక్తికి ఇలాంటి అన్యాయమే జరుగుతుండేనా? లేదంటే పై కులాలకు సంబంధించిన వాళ్లకు ఇంకెవరికైనా ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ చూస్తూ ఇట్లనే నిర్లక్ష్యం వహిస్తుండేనా అంటే ఎంత మాత్రం కాదనే విషయం మనందరికీ సుస్పష్టమే. ఎందుకు అంటే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఎవడైతే కింది కులమో ఆ కింది కులంలో ఎవడైతే పేద ఉంటాడో వాని పట్ల ఈ కుల వ్యవస్థకు ఒక చాలా చిన్న చూపు ఎట్లయితే ఉంటుందో, ఈ రాజ్యానికి కూడా కింది కులం అంటే చిన్న చూపు ఉంటుంది. ఈ రాజ్యానికి పేదలు అంటే కూడా ఒక చిన్న చూపు ఉంటుంది. ఆ 2 కారణాల చేతనే ఈ కుటుంబానికి ఇన్ని సంవత్సరాలైనా కూడా న్యాయం జరుగుతలేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కులం మా కులం గొప్పదని మనం మాట్లాడుకుంటుంటాం కదా జనరల్గా. మరి మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళ కులంకి సంబంధించిన వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మా కులానికి సమస్య వస్తే పరిష్కరించాలని చెప్పి మీరు ఎందుకు అనుకోవడం లేదు? అంటే మీరు ధనవంతుని వైపు నిలబడుతున్నారు, అంటే మీరు అన్యాయం వైపు నిలబడుతున్నారు, అంటే మీకు రాజ్యానికి ఉన్నది, మీకు ప్రభుత్వానికి ఉన్నది, మీకు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు ఉన్నటువంటి స్వభావం ఒకటే కదా అని చెప్పి మీకు అర్థం కాదని చెప్పి మేము అనుకోవాలా? ఎందుకో అట్లా మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? వాళ్ళు ఉన్న దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా చూడకుండా ఆ అబ్బాయి మమ్మల్ని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అంటే అట్లా అనాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న మీరు ముందేసుకుంటే ఆయన ఎందుకు అన్నాడు అనే ప్రశ్న తర్వాత వస్తుంది. అట్లా అనే ప్రశ్న ఎందుకు అన్నాడు అని వేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మాలాంటి వాళ్ళం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ 75 రోజుల పాటు రిలే దీక్షలు జరిగినాయి. 45వ రోజు జనవరి 17న ఆమె సమస్య పరిష్కారం ఇంకా కావటం లేదు. అంటే 40 కిలోమీటర్లు కమలాపూర్ నుంచి హన్మకొండకు పాదయాత్ర చేసింది 2 రోజులు. ఇదే హన్మకొండలో
ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులకు చాలా సార్లు తిరిగింది. ఇక్కడ ఉన్న పాత మాజీ సర్పంచ్ను కలిసింది, ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లను కలిసింది. ఈ అంశం పైన లచ్చవ్వకు స్పష్టమైన అవగాహన ఉంది. చరిత్రలో ఏం జరిగింది, ఆమె 80 ఏళ్ళ వయసులో మొత్తం ఇక్కడ భూములకు సంబంధించి, బాటకు సంబంధించిన, ఇక్కడ ఉన్నటువంటి కులపోలకు సంబంధించి కానీ, గ్రామంలో ఉన్నటువంటి మొత్తం అందరికి అన్ని విషయాలు మాకు స్పష్టంగా తెలుసు. మేము దీక్షలు స్టార్ట్ అయినాక 28వ రోజు ఇక్కడ వచ్చినాము. ఇదే సర్పంచ్ దగ్గరికి, ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడితే ఆ సర్పంచ్ కూడా అడిగిన వాటికి అన్నిటికీ లచ్చవ్వ సమాధానం చెప్పింది. అసలు ఈ కొత్త ఇల్లు నమ్మిందే వాళ్ళు, వీళ్ళు సొంతమైన ఇల్లు కాదు. లచ్చవ్వ వాళ్ళు 20-30 ఏళ్ల కిందట, అంటే 2003కు ముందు ఇది కొన్న భూమి. ఆ కొన్న భూమి ఒక గౌడ కులానికి సంబంధించింది. అది వాళ్ళు, మేము కూడా ఇట్లనే పోయే వాళ్ళమని వాళ్ళు మాకు చెప్పారు. వీళ్ళు కూడా మేము నడిచినామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ సమస్య ఏముంది అనేది అర్థం కానటువంటి స్థితిని క్రియేట్ చేశారు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము ఈ న్యాయ పోరాట కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతానికి ఈ సమస్యను, వీళ్లకు రకరకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ పోరాటాన్ని, అంటే రిలే దీక్షలను మాత్రమే వాయిదా వేస్తున్నాం. అంటే దీక్షలు మాత్రం ఇప్పటికి మనం విరమింపజేసుకుంటున్నాము, కానీ పోరాటాన్ని మాత్రం కొనసాగబడుతుంది. అది మరింత పదునుగా, మరింత కొత్త పద్ధతిలో పోరాటము జరగబోతుంది. ఆ దానికి మీరు తట్టుకునే శక్తి మీకు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు భవిష్యత్తులో జరిగే పోరాటాన్ని మీరు తట్టుకోగలిగితే న్యాయం చేయరా అని చెప్పి మీరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. కనుక ఈ సమస్య సద్దు మణిగింది కదా, పోరాటం వదిలేసిండ్రు కదా, రిలే దీక్షలు బంద్ చేసిండ్రు కదా, ఇక మా పని మాకు ఫ్రీ అయింది అని చెప్పి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా త్వరలోనే మరో రూపంలో పోరాటం జరుగుతుంది. దానికోసము కొంత వాళ్ళకు రకరకాల పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కానీ, ఇక్కడ ఉన్న కమలాపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నిటినీ కొంత మనం అర్థం చేసుకొని మరో రూపంలో అడుగు ముందుకేయడం కోసము మాత్రమే ఈరోజు ఈ 75వ రోజు దీక్షలను మాత్రము తాత్కాలికంగా విరమింపజేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఇంత చిన్న సమస్యని పరిష్కరించని ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ మొత్తం కమలాపూర్కి మేము న్యాయం చేస్తాం, మాకు ఓట్లు వేయండి, గెలిపియండి అని చెప్తే మీరు ఎట్లా నమ్ముతారో మాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఈ బాట మాది కాదు, వాళ్ళది కాదు, మాది అని చెప్పి ఎవడు వస్తలేడు. ఈ బాట మాది, మాకు ఇట్లా ఉండే, మాకు బాట ఇది ఉంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు. 2 ఏళ్ళు కాదు 6 ఏళ్ళుగా అంటున్నారు. సర్పంచ్ తల్లే చెప్తుంది, అమ్మిన వాళ్ళు సర్పంచ్ యొక్క బంధువులు వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళకు కాయిదాలు ఉన్నాయి. ఇది కొన్న భూమి, ఇది వీళ్ళకు మాత్రమే కాదు, ఇంకో 3 ఫ్యామిలీలకు ఇట్లా వెళ్ళే దారి ఉందని చెప్పి అందరూ చెబుతున్నారు. ఒకే ఒక కారణము, ఆ టీచర్ భిక్షపతి ధనవంతుడు, డబ్బున్నోడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఆయనకు భయపడి ముందుకు వస్తలేరనే విషయం మనకు అర్థమైంది. ఒక టీచరు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరు, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్తారు కదా. మరి అంటే గురువు ఒక దేవునితో సమానం అని చెప్తున్నటువంటి స్థితి నుండి నీవు దేవుడవా లేకుంటే దయ్యంవా అనాలా? నీవు దేవుడు కాదు, దయ్యం అనాలే. నీవు దయ్యం కూడా పనికిరానటువంటి వ్యక్తివి అని చెప్పి ఈ నిరుపేద కుటుంబాన్ని రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నావు అంటే నీకేమాత్రము మానవ విలువలు లేవు. ఈ మానవ విలువలు లేనటువంటి ఒక మానవ మృగం విద్యార్థులకు పాఠాలు చెబితే ఆ విద్యార్థుల స్థితి ఏం కావాలని చెప్పి విద్యా వ్యవస్థ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము ఆ టీచర్ని సస్పెండ్ చేయాలి, ఆయన పైన చర్యలు తీసుకోవాలని చాలా రోజులుగా చెబుతున్నాం. అదే విషయమై త్వరలో మేము కార్యాచరణ కూడా రూపొందించుకొని
భిక్షపతిని శిక్షించాలి, సస్పెండ్ చేయాలి, ఉద్యోగం నుంచి తొలగించాలనే ఉద్యమం వస్తుంది. నీకు కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఇస్తున్నాం. ఈలోపు సమస్య పరిష్కరిస్తేనే సరే, లేకుంటే మళ్ళీ జరిగే ఉద్యమానికి ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత వహించాలని ఆ వైపుగా న్యాయ పోరాట కమిటీ నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. పోయింది. ఇది ఊరు కాదా, మనుషులు కాదా, ఆలోచన లేదా, స్వభావం లేదా? వెనుకటికి పెద్ద మనుషులు చెప్తుంటారు, ఒక పంచాయతీ దిగాలంటే చెప్పులు అరిగేదాకా తిరిగేటోళ్ళు, ఒక పంచాయతీ దిగాలంటే చెదలు పట్టిన దాకా లేవటోళ్ళు కాదు పెద్ద మనుషులు. మరి ఏమవుతుంది? డిసెంబర్ 3వ తారీఖున ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో మా ఇంటి బాట ఎవరు ఇస్తే వాళ్ళకు ఓటేస్తామని లక్ష దీక్షలు చేసింది. ఇక్కడ దీక్షల పోరాటాల గడ్డ సమ్మక్క సారలమ్మలు వెళ్ళిన రాజ్యం ఇది. శాఖలైలమ్మ చేసిన పోరాటంలో ఆమె పోరాటం దీక్షలు కూర్చున్నారు మొగల్చేరు లచ్చవ్వ. మరి గ్రామంలో మనుషులు లేదా? అడవిలో ఉన్న మూగ జీవాలు అసలు దాంట్లో మాటలు రాదు, భాష లేదు. కానీ సైకిల్ ద్వారా ఒకదాని బాధ ఒకటి అర్థం చేసుకుంటే, ఒక కోతి చనిపోతే 1000 కోతులు వస్తాయి, ఒక కాకి చనిపోతే 1000 కాకులు వస్తాయి. అంటే లచ్చవ్వ మనిషి కదా, లచ్చవ్వ మాట్లాడే భాష మీకు అర్థమవుతలేదా? లచ్చవ్వ ఆవేదన మీకు అర్థమవుతలేదా? ఇది కమలాపూర్ అంటే చిన్నది కాదు, ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ స్థాయికి ఎదిగిన కమలాపూర్ ఇది. ఉత్తర తెలంగాణలో 5వ తర్వాత 2వ వరంగల్ పక్కన కూతబెడుతున్న కమలాపూర్లో ఏం జరుగుతుంది తెలుస్తలేదా? సోషల్ మీడియా అంతా ఆల్చలైంది, ఊర్లో ఎందుకు తెలుస్తలేదు? అంటే వెనుకలు చెప్పుకుంటారు అది లంక రామనాసురుది, భారతదేశం మనది రాముడు. అంటే ఒక లంకను మనం చెడుగా ఎలా చూస్తామో ఈ కుటుంబాన్ని, ఈ కమలాపూర్ను మిగతా జిల్లాల వాళ్ళు చూస్తలేరా? మీరు ఏం అర్థం చేసుకుంటారు? మా కమలాపూర్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మాది ఒక లంక రావణ లంకలాగా అయింది అనే ఆలోచన వస్తలేదా? ఒక కుటుంబం ద్వారా ఒక చిన్న అగ్గిపుల్ల గీరితే ఒక పెద్ద మహావృక్షం కాలిపోతా అన్నట్టు ఒక చిన్న మనుషులు విషపాస్ చేసిన కారణంగా ఊరికి బ్యాడ్యం వస్తలేదా? ఎటువాదుంది సమాజం? ఏం ఆలోచిస్తారు కమలాపూర్ వాసులు? ఒక చిన్న ఏల్కు కొంచెం తట్టు తాకితే మరి బాడీ మొత్తం పెయిన్ వస్తుంది. ఆ ఏళ్ళ వరకే పెయిన్ రాదు కదా. మరి చిన్న సమస్యనే అయి ఉండొచ్చు. మీ ఊరికి సంబంధం లేని విషయం అయితే ఏం ఆలోచిస్తారు? ఇంకా అనాది కాలంలో ఉన్నామా? అడి మనుషులు కూడా ఇంత ద్రోహా చేయాలి, ఇంత ఇంటర్నెట్ స్థాయికి ఎదిగినాక ఇలాంటి అరిశ్వతలు ఏంటి? ఈ కమలాపూర్లో వ్యవస్థ మారదా? రాజకీయం మారదా? మానవత్వం మారదా? ఏం ఉండొచ్చు? తన ఇంటి వరకే కదా, మీకేం సంబంధం లేదు ఆయన హోదాతో. మరి న్యాయం చెప్పడానికి మీకేమైంది? ఒకవేళ మీరు ఊకోవచ్చు, పౌర సమాజం, ప్రజా సంఘాలు ఊకోవు, ప్రజలు ఊకోరు. ఈ లచ్చమ్మ ఇంటికి బాట వచ్చే వరకు పోరాటం చేస్తుంది, అది గమనించుకోండి. ఈరోజు ఆ భిక్షపతి ఒక డబ్బున వాడు అతనికి ఎదురు చెప్తే ఏదో కారణంగా మమ్మల్ని ఇరికిస్తారు, మాకెందుకు అని మీరు ఊకోవచ్చు. కానీ ప్రజా సంఘాలుగా మేము ఊకోం, బాట వచ్చేంత వరకు పోరాడతాం. అది మా లక్షణం. అంబేద్కర్ ఇస్తే మా ఆశయం అది. మేము దేనికైనా పోరాడతాం. ఇదే వివిధ జిల్లాల నుంచి ఎందుకు వచ్చినాం? న్యాయం కోసం వచ్చినాం. మేమేదో దుర్మార్గం చేయడానికి రాలే. మరి దుర్మార్గం చేయడానికి వస్తే అంత దూరంకి వెళ్ళి ఎందుకు వచ్చాను ప్రశ్నించండి. లేదంటే బాట లేకపోతే అదన్నా చెప్పండి. బాట ఉంటే ఉంది, లేదంటే లేదు. అంటే అది కూడా చెప్తున్నారు. అంటే బాట ఉంది కరెక్టే, మీకు అది కూడా ఆన్సర్ చెప్పడానికి వీలైతే లేదు. లచ్చవ్వ మరో చరిత్ర. ఎందుకంటే సమాజంలో భూముల కోసం పోరాటాలు చేసిరు, ఆత్మాభిమానం కోసం పోరాటం చేసిరు, నాయకత్వం కోసం పోరాటం చేసిరు. కానీ ఒక చిన్న ఇంటి బాట కోసం పోరాటం చేసిందంటే ఇది చరిత్రలో నిలుస్తుంది. కానీ భిక్షపతి అర్థం చేసుకుంటలేడు. ఈరోజు తప్పు చేస్తావు, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతకొచ్చు, నువ్వు ఇంకా 30 ఏళ్ళు బతకొచ్చు. కానీ నీలాంటి బుద్ధులు నీ మున్మన్మలకు రాదు కదా. నువ్వంటే చేసి చెడుపని తప్పని వాళ్ళు చేయరు కదా. వాళ్ళకు ఒక వివక్ష పెట్టిపోతున్నావు. నువ్వేం సంపాదిస్తున్నావు? వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినా అరే మీ తాత ఇట్లా, మీ నాయన ఇట్లా, మీది ఇట్లాంటిది అని వాళ్ళకు రిమార్క్ పెడుతున్నావు తప్ప ఏదో దారి కప్ చేసినా ఏం విరోజుకి ఏం అవసరం లేదు.
నువ్వు ఇలా దారి ఇవ్వకపోవచ్చు, కానీ నీ వంశానికి ఒక మస్క పెట్టిపోతున్నావు. అది గుర్తించుకో. మీ కుటుంబం సభ్యులు పూర్వంలో రేపు భవిష్యత్తు ఎవరేం మిస్టేక్ తప్పు చేసినా మీరు ఇట్లాంటి వాళ్ళు, మీ చరిత్రనే ఇలాంటిది. లక్ష్యాన్ని ఇలా ఇంటి దారి కప్ చేసి వాళ్ళని దాడి చేసి వాళ్ళ శిల్పరంగా న్యాయం చేయమనగా వాళ్ళకి న్యాయం జరగకుండా ప్రాణాలు తీసేంత వరకు ఉన్నారంటే మీరు మానవత్వంగా మృగాలు అనే పేరు మీరు కొంచెత్తుకుంటున్నారు. అది గ్రహించుకొని ఇప్పటికైనా మీరు తప్పు గ్రహించి లక్ష్య దారి ఇంటికి వదిలితే మీకు ఆ రిమార్క్ కడుక్కున్న వాళ్ళు అవుతారు, మీ మచ్చ మీరు కడుక్కున్న వాళ్ళు అవుతారు. లేదంటే ఆ దారి ఇవ్వకపోతే కమలాపూర్ కావచ్చు, కానీ ఈ భారతదేశంలో ఉన్న బుద్ధిజీవులు ఊకారు, ప్రజా సంఘాలు ఊకారు, బాట చివరకు పోరాడతారు, బాటతో పాటు జాబ్ పోతారు. ఇది రైట్ 100%. నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన, నా పేరు ఎర్ర మోహన కృష్ణ, కులా సమాప్తిలో పోరాటం రాష్ట్ర కోశాధికారి. జోహార్ మొగిలిచెర్ల లచ్చవ్వ, జోహార్ మొగిలిచెర్ల లచ్చవ్వ, కొనసాగిద్దాం మొగిలిచెర్ల లచ్చవ్వ ఆశయమైన ఇంటి బాట దక్కేదాకా కొనసాగిద్దాం. పోరాడదాం మొగిలిచెర్ల లచ్చవ్వ ఇంటి బాట దక్కేదాకా. మిత్రులారా, ఈరోజు కమలాపూర్ న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వివిధ దళిత ప్రజా సంఘాలు కలిసి ఉన్న 7 తారీఖు రోజు హన్మకొండ పట్టణంలో ముస్లిం కమ్యూనిటీ సెంటర్లో కమలాపూర్ న్యాయ పోరాట కమిటీ అని ఏర్పడింది. ఆ పోరాట కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఫిబ్రవరి 15, 2026 సంవత్సరం రోజున చలో కమలాపూర్ అనేటటువంటి ఒక పిలుపునిచ్చి ఇక్కడ ఒక పిడికెడు మందిమి దళిత ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళం వచ్చినాం. ఈ చలో కమలాపూర్ పోరాట కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజనక్క మరియు ఈ చలో కమలాపూర్ పిలుపును అందుకుని వచ్చినటువంటి ట్రైబల్ డెమోక్రటిక్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు అన్న ఉదయ్ సింగ్ అన్న, తర్వాత గిరిజన మహిళా సంఘం అక్క సునీతక్క, అదేవిధంగా బీఎస్పీ పార్టీకి సంబంధించిన లోకల్ శ్రీనివాస్ అన్న, ఇక్కడ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఇట్లనే 75 రోజులుగా పోరాడుతున్నటువంటి మొగిలిచెర్ల శిరీష ఉంది, మొగిలిచెర్ల విలాస్ ఉన్నాడు. మరి అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి. మిత్రులారా, చాలా విషయాలు మనము ఇప్పటికీ 75 రోజులుగా ఈ రిలే దీక్షలు కొనసాగిస్తున్నటువంటి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, మొగిలిచెర్ల లచ్చవ్వ కుటుంబానికి ఇంటిబాట దక్కాలని మనము రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి మాట్లాడినా కూడా కమలాపూర్లో ఉన్నటువంటి అంటే బుద్ధిజీవులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేదా బాధిత కుటుంబానికి సంబంధించిన కులం సంఘంకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, అందరినీ ఒకవైపు పౌర సమాజంలో ఉన్నటువంటి పెద్దలు బుద్ధిజీవులు అనుకున్న వాళ్ళందరినీ కూడా కలిసి మరి వీళ్ళ వైపు న్యాయం ఉందా లేదా, మరి వీళ్ళు అన్యాయం ఎవరు చేశారు, ఎవరికి న్యాయం కావాలి, ఆ మాట కనీసం మీరు మద్దతు ఇవ్వకపోయినా, సంఘీభావం తెలపకపోయినా, వీళ్ళ పక్కనుంచి నిలబడకపోయినా, తప్పును తప్పు, ఒప్పును ఒప్పు, న్యాయాన్ని న్యాయము, అన్యాయాన్ని అన్యాయము అని మాట్లాడేటటువంటి అంటే మనిషి గొంతు ఉన్నటువంటి అంటే మొత్తం ప్రపంచంలో అంటే 1000 సంవత్సరాలుగా మనం తీసుకున్నప్పుడు మనిషి అత్యున్నతమైనటువంటి మాటలు వచ్చినటువంటి ఆలోచించేటటువంటి బుద్ధిజీవి. ఈరోజు జంతువులు గాని, తర్వాత పక్షులు గాని, చెట్లు గాని, జంతుజాలం ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ కూడా ఆలోచించలేవు, మాట్లాడలేవు, న్యాయాన్యాయాలను సమీక్షించలేవు, తప్పొప్పులను సమీక్షించలేవు, ఏది తప్పు ఏది ఒప్పు అనేటటువంటి ఒక విచక్షణ జ్ఞానం అనేది కేవలం మనిషికి మాత్రమే ఉన్నది. మరి ఈ మనుషులంతా విచక్షణ జ్ఞానాన్ని ఎందుకు కోల్పోయినరో అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా మనుషులంతా మరమనుషులుగా, యంత్రాలుగా ఎందుకు మారారు? నేను కూడా అనుకుంటా ఉంటా, అసలు మన గురించి ఒక తప్పుడు మాట మాట్లాడినా, మనం చేయకపోయినా, ఒక మన గురించి ఒక విమర్శ వచ్చినా, లేదా మన గురించి ఎవరో ఏమనుకుంటుంటారు అంటే ఏమనుకుంటున్నారా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తప్పనుకుంటున్నారా ఒప్పనుకుంటున్నారా అని చెప్పి మన గురించి మనం బాధపడడం చేస్తా ఉన్నాం. ఈ ఇంటి ఎదురుగా ఇక్కడ 75 రోజులుగా దీక్షలు చేస్తూ
విలాస్ రోజు మాట్లాడుతున్నారు. 45 రోజులుగా మన లచ్చవ్వ మాట్లాడింది. ఆమె మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. తర్వాత శిరీష మాట్లాడింది. ఈరోజు ఇంత మాట్లాడుతుంటే కూడా దిష్టి బొమ్మల, లేకపోతే మర మనుషుల, లేకపోతే ఏంది అంటే ఈ రోజు ఒక మేము అన్యాయం చేసినాం కదా, ఒకరి పట్ల దుర్మార్గంగా వ్యవహరించినాం కదా, మరి ఇప్పటికైనా మేము న్యాయం చేద్దాము, ఇప్పటికైనా మా తప్పేందో తెలుసుకుందాము, మన పొరపాటు ఏందో తెలుసుకుందాము అనే ఒక విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినటువంటి మర మనుషులు. మనము చేన్లలో పంటలను కాపాడడానికి దిష్టి బొమ్మలను పెడతాం. మరి దిష్టి బొమ్మలు ఏమైనా ఉన్నాయా? మరి మనుషులు ఏమన్నా నడయాడని ప్రాంతానికి మనం ఏమన్నా వచ్చినామా? మరి చాలా మంది అంటున్నారంట ఈ సంఘాలు వచ్చి ఏం చేస్తాయి, లేకపోతే సంఘాలు 75 రోజులు 45 రోజులు కూర్చుంటే లచ్చవ్వ చనిపోయింది, 75 రోజులైనా ఈరోజు దీక్షలు విరమింపజేస్తుండ్రు. ఏం చేసిండ్రు అని, ఏం చేస్తారు అంటే ఒక రాయికైనా చెమట వస్తుంది అని చెప్పి కవులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాయి మరి ఒక నది ప్రవాహంలో ఉంటే చాలా గరుకుగా ఉన్నటువంటి రాయి కూడా చాలా నున్నగా అయిపోయి చెమక్కుమని దాంట్లో మన అంటే ప్రతిబింబం కనపడేటట్టుగా రాయి తయారవుతుంది. మరి ఈ రోజు మనుషులేమో మర మనుషులుగా, రోబోలుగా తయారవుతున్నటువంటి స్థితి మరి కొనసాగుతా ఉన్నది. మరి కమలాపూర్లో మరి చరిత్ర కలిగినటువంటి పోరాటాల గడ్డ అయినటువంటి మరి పరకాల, ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి దూదినటువంటి పరకాల పక్కనే ఉన్నది. ఇంకా ఈ చరిత్ర మరి కమలాపూర్కు కూడా మనం ఇప్పుడే చూస్తూ వస్తుంటే చాలా చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. మరి కరీంనగర్ గడ్డ, పోరాటాల గడ్డ, మరి కూతవేటు దూరంలో కమలాపూర్ ఉన్నది. కమలాపూర్లో కూడా మహామౌలు ఇంతకుముందే మరి ఈటల రాజేందర్ ఇప్పుడు ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతున్నాడు. ఈ ఊరి బిడ్డ, మరి ఆయన అనుచరుడే ఈరోజు సర్పంచ్గా ఉన్నాడు. మరి సర్పంచ్ గారిని కూడా కలిశాము. మొగిలిచెర్ల లచ్చవ్వ వెళ్ళి నీ కాలు మొక్త బాంచనని చెప్పి ఆయనను కాలు కూడా మొక్కితే కూడా మరి ఈ సర్పంచ్, కొత్త సర్పంచ్ కూడా ఇంత కనికరం రాలేదా? మేము పోయినప్పుడు అన్నాడు, శ్రీధర్ నాకు మిత్రుడే, మేము క్లాస్మేట్స్ అని చెప్పాడు. అంటే మన శిరీష వాళ్ళ భర్త ఆయన మిత్రుడే అని చెప్పాడు. మళ్ళీ మొగిలిచెర్ల లచ్చవ్వ పోయి ఆయన కాలు పట్టుకున్నది. తర్వాత సర్పంచ్ గారి తల్లి మరి అది మా కులమొళ్ళు మా పాలలతోనే అమ్మినము, మరి ఆ పాట ఉంది అని చెప్పి సర్పంచ్ తల్లి మాట్లాడింది. ఈ రోజు మరి కొత్తగా నూతనంగా అయినటువంటి సర్పంచ్ కు మరి ఇదొక సవాల్. అంటే మొగిలిచెర్ల లచ్చవ్వ ఒక సవాల్ విసిరిపోయింది. 5 సంవత్సరాలైనా అడుగడుగున క్షణం ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లకు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కు మీరు ఎంత పెద్ద అంటే ఓట్లేసి గెలవడము మాత్రమే కాదు, అంటే మనం ప్రజాప్రతినిధిగా నిజమైన ప్రజల సమస్యలను పరిష్కారం చేసినప్పుడు, లేదా మొగిలిచెర్ల నిజానికి సర్పంచ్ యొక్క విధి ఏంటి, లేదా సర్పంచ్ ఏంటి అంటే మీరు ఏం చెప్తే నేను ఒక ఫోన్లో చనిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచే సర్పంచ్ను కలిసి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే తాను మీరు ఎక్కడి నుంచో వస్తున్నారు కదా, మీరు ఏం చెప్తారో చెప్పండి, అది నేను చేస్తా అని వెటకారంగా మాట్లాడాడు. అంతకుముందు పర్సనల్ గా కలవడం కూడా జరిగినప్పుడు అంటే నేనేం చెయ్యలేను అనేటటువంటి స్థితిలో మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. సరే, ఈరోజు న్యాయం ఎటువైపు ఉన్నది, అన్యాయం ఎటువైపు ఉన్నది అని మరి న్యాయాన్యాయాలను ఒక మొదటి పౌరునిగా, అంటే కమలాపూర్లో సర్పంచ్ అంటే మొదటి పౌరుడు, మరి ఈ మొదటి పౌరునిగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ఎటువైపు తీసుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మండల తహసీల్దార్ నిజానికి జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపాలిటీలో పార్కులు కబ్జా అవుతున్నాయని, రోడ్లు కబ్జా అవుతున్నాయని, ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని, చెరువులు కబ్జా అవుతున్నాయని, ఇట్లా బాటల వెంబడి నడవనిస్తలేరని చెప్పి ఒక ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైడ్రా అని హైదరాబాద్ లో ఒక డైజాస్టర్ రెస్పాన్సే కాకుండా ప్రభుత్వ లేదా బాటలను కాపాడడానికి ఒక హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేశారు. మరి హైడ్రా అక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ అక్రమాలకు వ్యతిరేకంగా ఎన్నో వేల కోట్ల భూములను రక్షించినట్టుగా, ఎన్నో బాటలను పునరుద్ధరించినట్టుగా, ఎన్నో పార్కులను, చెరువులను పునరుద్ధరించినట్టుగా మనం చూస్తున్నాం. మరి పల్లెల్లో మరి ఎక్కడ పోవాలి? పల్లెల్లో బాటలు ఎక్కడ పోవాలి? పల్లెల్లో చెరువులు ఎక్కడ పోవాలి? పల్లెల్లో ప్రభుత్వ భూములు ఎక్కడ పోవాలి? మరి పల్లెల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా, పట్టణాల్లో ఉన్న వాళ్ళు హాయిగా బతకాలి, మరి పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలంతా కొట్టుకుపోవాలనా? మరి ఇక్కడ మొగిలిచెర్ల లచ్చవ్వ ఒక చరిత్రను సృష్టించింది.
ఈరోజు హైడ్రా కేవలం హైదరాబాద్కేనా, ఈ పల్లెటూర్లకు వద్దా అనే క్వశ్చన్ కూడా ఆమె వేసింది. ఇప్పుడు హైడ్రా హైదరాబాద్కేనా, గ్రామాలకు వద్దా అనేటటువంటి ప్రశ్న కుల అసమానతల నిర్మూలన పోరాట సమితితో లేదా కమలాపూర్ న్యాయ పోరాట కమిటీ చేసిన ప్రశ్న కాదు. అక్కడ ఆమె తన ప్రాణాన్ని, విలువైనటువంటి ప్రాణాన్ని త్యాగం చేసి ఈరోజు ఈ ప్రజాప్రతినిధులను, ఈ అధికారులను, మీరందరూ కూడా బాధితులకు న్యాయం చేయని అధికారం మీకెందుకు? మాకు అధికారం కావాలని ఓట్లకు వస్తున్నారు. మేము అధికారులమని చదువుకుంటున్నారు. ఐఏఎస్లు పెద్ద కుస్తీ బట్టి యూపీఎస్సీ పరీక్షల్లో కుస్తీ బట్టి ఏం మీరు ఇరగదీస్తున్నారు? ఏం రాజ్యాంగాన్ని చదువుతున్నారు, ఫిలాసఫీ చదువుతున్నారు, పౌరశాస్త్రాలు, సామాజిక శాస్త్రాలను, చరిత్రలను చదివి ఏమి విరగబొడుస్తున్నారు? న్యాయాన్ని కాపాడుతున్నారా? ధర్మం వైపు ఉంటున్నారా? మీరు అధికారాన్ని తీసుకుని ప్రజల మీద పెత్తనం చెలాయించడానికి, ఆధిపత్యం చెలాయించడానికి, అన్యాయాలు చేసిన వాళ్ళ పక్కన నిలబడడానికి, దుర్మార్గాలు చేసిన వాళ్ళకు ఒత్తాసు పలకడానికి చట్టము, న్యాయము, చట్టం తన పని తాను చేసుకపోతుందని మాట్లాడుతారు పోలీసులు. ఎక్కడప్పుడు పోలీస్ స్టేషన్ పోతే చట్టం తన పని చేసుకుపోతుంది. మరి ఇక్కడ చట్టం ఎందుకు పని చేయలేదు? న్యాయం వైపే ఉంటాం మేమని మాట్లాడుతున్నారు. మరి న్యాయం వైపు ఉన్నారా, మీరు అన్యాయం వైపు ఉన్నారా? మరి మీకు అధికారం ఎందుకు? ఐఏఎస్ లారా, ఐపీఎస్ లారా, లేకపోతే తహసీల్దార్? ఇక్కడ మీకు అధికారం ఎందుకు ఇచ్చిండ్రు ఈ ప్రజలు? లేకపోతే ఈ ప్రజాస్వామ్యం పేరుతో మీరు ప్రజల యొక్క పన్నుల ద్వారా జీతాలు పొందుతూ పబ్లిక్ సర్వెంట్స్ గా మారి పబ్లిక్ మీద పెత్తనం చెలాయించడానికి, ఈరోజు నిందితుల వైపు మీరు నిలబడడానికి, అన్యాయాన్ని సపోర్ట్ చేయడానికి, అన్యాయాన్ని వత్తాసు పలకడానిక? మరి కళ్ళుండి మీరు చూస్తలేరా? మరి అధికారం ఎందుకు అని ఆమె ప్రశ్నిస్తా ఉన్నది. తర్వాత ఆమె విలువైనటువంటి ప్రాణాలు త్యాగం చేసినా కూడా మనుషులలో మానవత్వము, జాలి, దయ, కరుణ అనేవి ఏమీ లేవా? ఎవరు కూడా మరి ఆమె చనిపోయిన రోజు అరే అంటే మళ్ళా ఉల్టా ఆమె ఈ దీక్షలు పోకపోతే బతుకుతుండే, దీక్షలు కూర్చోబెట్టి వీళ్ళు ఆమెను చంపేసి లేకపోతే చావడానికి కారణమైందని అంటే కారణాన్ని మళ్ళీ రివర్స్ చేస్తా ఉన్నారు. ఆమెకు బాధ ఉంది, బాట లేదు, తన భవిష్యత్తు తన మనమండ్లకు బాట కావాలని నేను బతికున్నప్పుడే ఇది సాధించాలి, మళ్ళీ నా వయస్సు పోతుంది, నా ఆరోగ్యం బాగాలేదు, మరి ఇది ఇంకా 5-6 సంవత్సరాలు అయినా కూడా తెగుతలేదు, కాబట్టి నేను బతుకున్నప్పుడు నేను ఒక వాయిస్, లేకపోతే నా పోరాటం ద్వారానే నేను బతికినా చచ్చినా నా పిల్లలకు బాట ఉండాలి కదా అని భవిష్యత్తు గురించి ఆలోచించి ఆమె కూర్చున్నారు 45 రోజులు. మేము ఒక రోజు వచ్చి అడిగినాం ఆమె జనవరి 29 తారీఖు రోజు అనుకుంటాం, బహుశా డిసెంబర్ 29 తారీఖు 27 డిసెంబర్ 27 రోజు మేము రావడం జరిగింది. వచ్చి మళ్ళా అమ్మ నీ ఆరోగ్యం బాగలేదు కదా, మరి నువ్వు దీక్షలలో కూర్చుంటే ప్రాబ్లం అవుతుంది, మరి బాట మరి నువ్వు ముసలమ్మ కూర్చున్నావని చెప్పి చిన్నపిల్లలు పనొదులుకుని శిరీషమ్మ కూర్చున్నావని ఇక్కడ దయ, జాలి, కరుణ కలిగిన మానవతావాదులు ఎవరు లేరు, మరి అధికారులు ఏమో స్పందించడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అస్సలే పట్టించుకోవడం లేదు, మరి మనం కొన్ని రోజులు ఆగి మనం భవిష్యత్తులో పోరాటం చేద్దామంటే లేదు నాకు ఓపిక ఉంది, నేను కూర్చుంటా, నేను కొట్లాడతా, పోరాటం చేస్తా, బాట వచ్చే వరకు దీక్షలు విరమించేది లేదని చెప్పి ఆమె గట్టిగా మాట్లాడి ఆ రోజు చాలా మేమందరం వస్తే చాలా ఇక్కడ ఉన్న ఇంట్లో అందరం తింటూ చాలా హ్యాపీగా సంతోషకరంగా నవ్వి ఈ పోరాటాన్ని కొనసాగిస్తా అని చెప్పి 45 రోజులు అయినా సర్పంచ్ని కలిసినాం, వార్డు మెంబర్లను కలవడం జరిగింది, కుల సంఘాలను సంబంధించిన పెద్దలను కలవడం జరిగింది, అందరినీ అధికారులను కలవడం జరిగింది. అందరినీ కలిసినా కూడా ఎక్కడ కూడా ఒక స్పందన గాని ఒక ఆశ గాని అని లేకపోవడము, ఒక అడియాశలు, ఆమె ఆశలన్నీ కూడా అడియాశలు కావడం, అంటే ఆశలు అడియాశలై మరి దారులన్నీ మూసుకుపోయి అన్యాయము, చీకటి అనేది ఏర్పడుతున్నప్పుడు వెలుగు దారి కనబడకపోయేసరికి ఆమె ఆవేదనకు లోనైంది, తీవ్ర మనోవ్యాకులత చెందడం ద్వారా మనిషి ఎప్పుడైతే స్ట్రెస్ కు గురవుతాడో బీపీ లేకపోతే ఇవన్నీ పెరగడం ద్వారా ఆమె అప్పటికే ఆస్తమా ఉన్నది ఆమెకు, మరి మందులు కూడా వేసుకుంటున్నది. ఆ రోజు నిద్ర కూడా పోలేదు ఆమె 16 తారీఖు రోజు నిద్ర పోకుండా మరి ఆలోచించేసరికి ఆమెకు ఆయాసం ఎక్కువైపోయి తొందరగా వస్తే మరి అది కూడా బాట కోసం కూర్చుంటే బాట లేకపోవడం వల్ల, మళ్ళీ అంబులెన్స్ రాకపోవడం వల్ల, సరి అయిన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల మరి మొగిచర్ల లచ్చవ్వ 2 రకాలుగా బాట కోసం పోరాటం, బాట లేకపోవడం వల్ల ప్రాణం పోగొట్టుకోవడం, మరి ఈ 2 రకాల
నష్టం అనేది ఈరోజు ఆ కుటుంబానికి జరిగింది. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అంటే అప్పటికే వాళ్ళ కుటుంబం ఇద్దరు ఒంటరి మహిళలు. శిరీష చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నదనే బాధలో శేఖరయ్య నా కొడుకులు లేకుండా నా కోడలు విధవరాలైంది కదా అని చెప్పి ఆయన గుండె పగిలి చనిపోయాడు. అంటే చూడండి, అక్కడ లచ్చవ్వ ఒంటరి మహిళ, భర్త లేనటువంటి మహిళ, ఇక్కడ శిరీష భర్త లేనటువంటి మహిళ, చిన్న ఇద్దరు పిల్లలను పెట్టుకుని చేస్తే అని వీళ్ళకి ఎందుకు కనీసమైనటువంటి కనికరం గాని మానవత్వం గాని ఒక మనిషికి ఉన్నటువంటి ఒక మానవ విలువ గాని ఎందుకు లేదా అని మనం వీళ్ళ కులమూలం కాదు, ఈ తలమూలం కాదు, లేకపోతే ఈ ప్రాంతం వాళ్ళం కాదు, మనం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినాం. అంటే మనలో మానవత్వం ఉన్నది, జాలి దయ కరుణ ఉన్నది. అరే వాళ్ళకి అన్యాయం జరిగిందని సోషల్ మీడియా ద్వారా చూసి కూడా ఈరోజు వాళ్ళకు న్యాయం కోసము సంఘీభావం కోసము స్పందించడానికి రావడం జరిగింది. మరి ఆ రోజు బాట కోసం చచ్చిపోతే కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కమలాపూర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ, కుల పెద్దలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ కనీసమైనటువంటి స్పందన, రాయికైనా కవులు చెప్పినట్టు రాయికైనా చెమటొస్తుంది, స్పందన ఉంటుంది. కానీ మనుషులకు స్పందన లేకుండా ఉంది అని అంటే ఎంత ఘోరము, ఎంత అన్యాయము. అది ఇటువంటి పరిస్థితులలో ఈరోజు 75 రోజుల సందర్భంగా దీక్షలు చేస్తూ పోరాటం చేస్తూ ఈ సమాజం మీద ఒక విమర్శను పెట్టి, ఈ సమాజం మీద ఒక ప్రశ్నను పెట్టి ఆ ప్రశ్నకు సమాధానాలు ఇవ్వండి అని చెప్పి ఆ కుటుంబము ప్రశ్నలను కేవలము కమలాపూర్కే కాదు, ఈరోజు ఒక పోస్టర్ ద్వారా ఈ ఏరియాలో హన్మకొండలో కానీ, హన్మకొండ జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రశ్నలను అన్ని అడిగారు వాళ్ళు. ఈ సమాజాన్ని మొగిలిచర్ల లచ్చవ అడుగుతా ఉన్నది, ఈ బాధిత కుటుంబం అడుగుతా ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఈ సమాజానిది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది. కాబట్టి ఈ రోజు 75 రోజుల సందర్భంగా వాళ్ళు ఏదో దీక్షలు విరమిస్తున్నారు అని కాదు, ఈ సమాజానికి ఒక విమర్శను పెట్టి, ఒక ప్రశ్నను పెట్టి, కేవలము ఈ బాధ గాని, లేకపోతే ఈ అన్యాయం గాని, ఈ అక్రమం గాని, ఈ దుర్మార్గం గాని వాళ్ళతోనే ఆగదు. ఈరోజు మొగిలిచర్ల లచ్చవకు లేకపోతే శిరీష వీళ్ళ కుటుంబాన్ని దగ్గరనే ఆగదు. ఇటువంటి అక్రమాలు చేసే వాళ్ళు అన్యాయం కాడ మొగిలిచర్ల కమలాపూర్లో మొగిలిచర్ల భిక్షపతి ప్రభుత్వ టీచరు ఒక బాటను కబ్జా చేసుకుంటే ఏమి కాలేదు, ఎవరేం చేయలేదు, అధికారులు ఏం చేయలేదు, ప్రజాప్రతినిధులు ఏం చేయలేదు, ప్రభుత్వం ఏం చేయలేదు. ఇంకా నేను చేస్తే ఏమైతుంది అని ఇంకోటి ఆక్రమించుకుంటాడు, ఇంకోటి అక్రమాలు చేస్తాడు. ఒకరిని చూసి అక్రమాలు పెరుగుతాయి, అన్యాయాలు దుర్మార్గాలు పెరుగుతాయి. మరి ఈ అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు అఘాయిత్యాలు పెరిగితే నష్టం ఎవరికి? ప్రజలకే కదా. మరి ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడనే ఒక దగ్గర అన్యాయాన్ని మనము అది అన్యాయము అని మరి మాట్లాడుతున్నా కూడా చాలు, ఈరోజు అది ఎదిరించాల్సిన అవసరం లేదు. ఇది అన్యాయము, ఇది న్యాయము అని మాట్లాడడం అనేది ఒక చిన్న పిల్లలు మాట్లాడతారు కదా. మరి పెద్దగా ఇంత వయసు, ఇంత అనుభవము, ఇంత జ్ఞానము కలిగినటువంటి ఈ మనుషులు ఎందుకు మాట్లాడట్లేదు అని ఈ బాధిత కుటుంబము ప్రశ్నలను రేకెత్తించింది. ఈ ప్రశ్నలకు జవాబులు వెతకాల్సినటువంటిది కేవలము నిందితులు, అధికారులు, ప్రజాప్రతినిధులే కాదు. ఈ ప్రశ్నలకు జవాబులు వెతకాల్సింది రెండవ వైపు ఉన్నటువంటి పౌర సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు కూడా, మేధావులు కూడా, ప్రజాస్వామికవాదులు కూడా, మానవత్వము కలిగిన మనుషులంతా కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. మనం మనుషులమని ప్రకటించుకుంటున్నామంటే ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తాం? ఒక కాగితం ఇస్తామా, ఒక మాట మాట్లాడతామా, లేకపోతే వాళ్ళకు ఫోన్ చేసి పలకరిస్తామా, లేదా మీ ఎంబడ మేము ఉంటామా అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా చెప్పకపోతే ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో లేదా మన జిల్లాలో, ఈ మండలంలో, ఈ గ్రామంలో అక్రమాలకు కొదవలేదు, అక్రమాలు కొనసాగుతాయి, అక్రమాలు పెరుగుతాయి, అన్యాయాలు చేసే నిందితులు పెరుగుతారు అనేటటువంటి ఒక పిలుపు ఈ ప్రపంచానికి చాటి చెప్పదలుచుకున్నారా మీరు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. కాబట్టి అన్యాయాలకు, అక్రమాలకు, తర్వాత ఈ అమానుషత్వానికి వ్యతిరేకంగా మనము తప్పకుండా గళమెత్తాలి, మాట్లాడాలి, మన వంతు ప్రయత్నంగా చెయ్యాలి. అది చిన్న ప్రయత్నమైనా అది చెయ్యాలి అనేటటువంటి
ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇటువంటి బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు 75 రోజుల రిలే దీక్షలను ఆ కుటుంబము ఈరోజు విరమించుకుని అంటే భవిష్యత్తులో మరి ఈ సమాజము ఎంత ఓర్పు ఎంత సహనం 75 రోజులలో నిజానికి 2 నష్టాలు జరిగినాయి. ఒకవైపు బాట లేదు, మరొక వైపు బాట లేకపోవడం వల్ల లచ్చవ్వ దీక్షలో కూర్చున్నది. మరి ఆ రోజు చికిత్స అందక బాట లేకపోవడం వల్ల చనిపోయింది. ఇన్ని నష్టాలు ఆల్రెడీ వాళ్ళ శేఖరయ్య చనిపోయిండు, శ్రీధర్ చనిపోయిండు, ఇప్పుడు లచ్చవ్వ కూడా చనిపోయింది. ఇప్పటికే 3 నష్టాలు వాళ్ళు ముగ్గురు ఈ ఫ్యామిలీలో ఈ కుటుంబంలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరి 3 ప్రాణాలు కోల్పోయి బాధిత కుటుంబంగా మారినా కూడా మరి సభ్య సమాజము మనమంతా మనుషులమంతా కూడా మానవతావాదులమంతా కూడా స్పందన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా చాలా మంది కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే అది వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సమస్యలన్నీ వ్యక్తిగతమే ఉంటాయి, సామాజికము అంటే వ్యక్తిగతమే సామాజికం అవుతాయి. అంటే సమాజంలో ఒక మనిషి భాగమైనప్పుడు ఒక మనిషి పేదరికంలో మనం ఢిల్లీలో ఒక రిక్షా పుల్లరు రిక్షా తొక్కి వాళ్ళ పిల్లలకు తిండి పెట్టాలి. మరి రిక్షా నడవలేదు, 3 రోజులు వారం రోజులు నడవలేదు. నడవకపోయేసరికి ఆ రిక్షా పుల్లర్ యొక్క బిడ్డలు వాళ్ళు 3 ఆకలి అంటే అన్నము లేక ఎన్నో రోజులు పస్తులుండడం ద్వారా వాళ్ళు 3 చనిపోయారు. రిక్షా తొక్కేట అరే అది వ్యక్తిగతము అని అంటే ఎట్లా సరిపోతుంది? ఎందుకు చచ్చిపోయిండు? ఆయన మనిషి తిండి లేక చచ్చిపోయింది. మరి ఆయన కష్టపడలేదు చచ్చిపోయిండు అని అంటే ఇక మరి ఒకరి దగ్గరనేమో గాదెలు నింపుకున్నటువంటి తిండి గింజలు ఉన్నాయి, లేదా ప్రభుత్వం దగ్గర FCI గోదాముల్లో తిండి గింజలు ఉన్నాయి, మరి ఆయన చచ్చిపోయిండు. ఇట్లా మొత్తము ప్రజలకు వ్యక్తిగతమైనటువంటి బాధలే ఉన్నాయి. పేదలు ఈరోజు అంటే వ్యక్తిగతమైనటువంటి బాధలన్నీ కూడా సామూహికమైనటువంటి దాంట్లో మనం సమాజపరమైనటువంటిది. అది వ్యక్తి బాధ అంటే వాళ్ళ బాధ కాదు. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి అన్యాయం జరిగినప్పుడు దాని గురించి సామాజిక సమస్యగా కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒకే కులంలో ఇంతకుముందే చెప్పినట్టుగా మరి భిక్షపతి ఏమో ఒక ధనవంతుడు, ఇక్కడ మొగిలిచెర్ల లచ్చవ్వ వాళ్ళు పేదవాళ్ళు. ఇప్పుడు పేదవాళ్ళు ధనవంతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పేదలకు అండగా ఈరోజు ప్రజలంతా నిలబడాలి. ఇది ఒక క్లాస్ ధనిక వర్గానికి వ్యతిరేకంగా పేద వర్గం చేసేటటువంటి పోరాటం. కాబట్టి వర్గము యొక్క వర్గ పోరాటం అంటే ధనిక వర్గానికి వ్యతిరేకంగా పేదలు చేసేటటువంటి పోరాటాన్ని వర్గ పోరాటం అంటున్నారు. ఈ వర్గ పోరాటవాదులు క్లాస్ స్ట్రగుల్ చేసేటటువంటి వాళ్ళు మళ్ళీ దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకు ముందు చాలా మంది మేధావులు రచయితలు ఒక సభ పెట్టారు, ధిక్కారే అని. అంటే ధిక్కరించే ప్రతి వ్యక్తి కూడా సామూహికమైనటువంటి ప్రతిఘటనలోకి, సామూహికమైనటువంటి ప్రశ్నలోకి సంఘటితం కావడానికి ఒకరు ధిక్కరించడము, ప్రశ్నించడం మొదలు పెడితే అదే పెద్ద ధిక్కారాలన్నీ కలిసి మహాధిక్కారం అవుతుంది. మరి వ్యక్తిగత పోరాటాలన్నీ సామాజిక పోరాటాలుగా, సంఘటిత పోరాటాలుగా మారుతాయి అని చెప్పి వాయిస్ ఇస్తారు, మళ్ళీ రచయితలుగా మాట్లాడతారు, రాస్తారు. కానీ అసలైన మనుషులు ఇక్కడ పోరాడుతుంటే మాత్రము రచయితల కలము స్పందించదు, రాయడానికి ఇంకు అయిపోతుందో తెలియదు, వాళ్ళకు టైములు దొరుకుతుందో లేదో తెలియదు. మరి రచయితలు ఒక వ్యక్తిగత సమస్యగా చెప్పి కొట్టిపాడేసి మరి ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సినటువంటి బాధ్యత నుండి తప్పుకోవడానికి ఎన్ని సాకులైనా చెప్పొచ్చు. రచయితలు చెప్పొచ్చు, కవులు చెప్పొచ్చు, కళాకారులు చెప్పొచ్చు, మానవతావాదులు చెప్పొచ్చు, ప్రజాస్వామికవాదులు చెప్పొచ్చు, లేదా బుద్ధిజీవులు చెప్పొచ్చు, లేదా మేము నాయకులు అనుకున్న వాళ్ళు కూడా చెప్పొచ్చు. కానీ నాయకులు మనం ఎప్పుడవుతాం, రచయితలు మనం ఎప్పుడవుతాం, మనుషులుగా మనం ఎప్పుడు మారుతాం అన్నప్పుడు తోటి మనిషికి సహానుభూతి, ఎంపతి అంటాం అన్నట్టు. ఈ సహానుభూతి, సంఘీభావము, మద్దతు, న్యాయము అన్యాయం జరిగింది అని వాయిస్ ను రేజ్ చేసేటటువంటి ఇదే వాయిస్ మరి సంఘటితమైనటువంటి వాయిస్ గా మారుతుంది. వ్యక్తిగత సమస్యలే సామాజిక సమస్యలు, సామాజిక సమస్యల మీద స్పందనే సంఘటిత పోరాటము. ఈ సంఘటిత పోరాటమే మహాపోరాటంగా మారి లేదా సామాజిక విప్లవంగా, మహా విప్లవంగా మారేటటువంటి అవకాశం ఉన్నది.
కాబట్టి విప్లవాన్ని విజయవంతం చేయాలన్నా కూడా మనిషి పడుతున్నటువంటి బాధలను మనం పట్టించుకోకుండా కేవలము అందరికి సంబంధించినటువంటి సమస్యల గురించి వెయిట్ చేస్తామని అంటే అవి అందరికి సంబంధించినటువంటి సమస్యలు మనము అవి వచ్చే వరకు మనం ఇక్కడ గడ్డ మీద కూర్చుందాం అన్నట్టుగా ఉంటది. అవి వస్తాయి, పోతాయి, సస్తారు, పోతారు, అయిపోతుంది. ఇక అప్పటి వరకు మనం కూడా మిగిలము. మన యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడేటటువంటి స్థితి కూడా సమాజంలో కొనసాగుతుంది. కాబట్టి మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే, మానవత్వాన్ని మనం కాపాడుకోవాలంటే, సమానత్వాన్ని నిలబెట్టుకోవాలంటే, సహానుభూతిని కొనసాగించాలంటే తప్పకుండా అన్యాయాన్ని అన్యాయమని, న్యాయం కోసం మనం గళమెత్తడము, మనం ఏం చేయగలుగుతామో అది చెయ్యాలని కూర్చున్న దగ్గర నుంచి ఈరోజు సోషల్ మీడియాలో మరి చాలా మొగిర్చెల్ల లచ్చవ మాట్లాడింది, ఇంతకుముందు విలాస్ మాట్లాడారు, శిరీష్ మాట్లాడింది, మన ఇక్కడ అన్న వాళ్ళు అక్క మాట్లాడింది. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఉంటాయి. 75 రోజుల పోరాటం అనేది మనము ఈ రోజటి నుంచి పోరాటము దీక్షలు పోయినామని కాదు, నువ్వు రోజు చేసినటువంటి దీక్షలకు సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెట్టి ఇది ఈరోజు పోస్టర్ ఏ విధంగా అయితే జిల్లా వ్యాప్తంగా కరపత్రం వేసి ఈరోజు మొత్తం విషయం అంతా కూడా ప్రజల మీద వేసి మనం ఒక్కరమే కాదు ఈరోజు సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఉన్నారు మనలాంటి వాళ్ళు. కాబట్టి మనలాంటి సమస్యలు మనకు ఒక్కరికే ఉన్నాయని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనొక్కరి సమస్యనే కాదు, ఇటువంటి సమస్యలు చాలా మందికి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఎదురుగా మనం ఇవన్నీ వేసాము. కాబట్టి వాళ్ళందరూ ఏం సమాధానాలు చెప్తారు, ఎవరేం మాట్లాడతారు అనేది ఈ సమాజానికి మనం వదిలేసాము. ఈ సమాజం కూడా స్పందించాలి. ఎందుకంటే మనుషుల మధ్య మనం ఉన్నామని అనుకుంటున్నాము, మనం ఒక్కరమే కాదు. మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు అనేది కూడా మనం చూద్దాము. చూసి ఓపికతో ఆలోచించి మన యొక్క ప్రయత్నాన్ని, మన యొక్క పోరాటాన్ని వివిధ రకాలుగా, వివిధ రూపాలలో, కొత్త కొత్త పద్ధతులలో మరి అందరి ప్రజల దగ్గరికి, మనలాంటి స్పందించే గుణము కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి, సంఘీభావం తెలిపే గుణము కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి అటువంటి వాళ్ళు మనము తయారు చేసుకుని అవసరం అనుకుంటే మరొకసారి చలో కమలాపూరు మరి ఈ వ్యవస్థలన్నీ విఫలమైనవి అనేటటువంటి విషయాన్ని తెలియజేసి అప్పుడు మనం ప్రత్యక్ష కార్యాచరణ అన్నాడు శ్రీనివాస్ అన్న. మరి ఎవరు వినప్పుడు వీళ్ళందరికి చెప్పి మనమే వచ్చి గోడను కూలేద్దామంటే ఆ కూలేసే రోజు కూడా వస్తుందేమో, లేదంటే వాళ్ళే వాటని ఇస్తారా, లేదా కూలేయడానికి సంబంధించిన మళ్ళొక దినము లేక ఒక చలో కమలాపూర్ అని మరొకసారి, ఇది మొదటిసారి చలో కమలాపూర్ అన్నాం, రెండవసారి చలో కమలాపూర్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితిని కూడా కొని తెచ్చుకోవద్దని మనం అందరికి చెప్తున్నాం. ఇప్పటికి అందరిని హెచ్చరిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. మనం అంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పౌర సమాజానికి, మేధావులకు, బుద్ధిజీవులకు అందరికీ కూడా మనం చెప్పాం, తెలియజెప్పాం. మరి తెలియజెప్పినా కూడా వినలేదు అన్నప్పుడు మరి ఇప్పుడు చట్టం తన పని తాను చేయలేదన్నప్పుడు మన పని మనం చేసుకుందాం, మన ఎదురుగా ఉన్నటువంటి అవాంతరాన్ని మనం ప్రయత్నంగా మనం చేసుకుందామా అనేటటువంటి స్థితిని కూడా వాళ్ళు కలిగిస్తారా, మరి కలిగిస్తే మనం ఏం చేస్తాం అనేది కూడా చూద్దామని. తప్పకుండా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, దీనికి కూడా పరిష్కారం తప్పకుండా. ఆ పరిష్కారం వాళ్ళు చేస్తే సరి, ఆ పరిష్కారం చేయకపోతే ఇంకా మన జతకు ఇంకా చాలా మందిని పోగేసుకుని తప్పకుండా ఆ పరిష్కారాన్ని లేకపోతే దాన్ని చేద్దామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు, మదన పడాల్సిన అవసరం లేదు. 75 రోజులు మీరు ఈ సమాజం ముందు నిలబడి మీ యొక్క బాధను, మీకు జరిగిన కష్టాన్ని, నష్టాన్ని, కన్నీళ్లను మీరు తెలియజెప్పినా ఈ సమాజం స్పందించలేదు. మరి స్పందించకపోతే ఫ్యూచర్లో, భవిష్యత్తులో అయినా ఆగి నిదానంగా ఆలోచించి స్పందించి మనకు న్యాయం చేస్తుంది అనేటటువంటి ఒక సహనము, ఒక ఓర్పు, నేర్పు, బుద్ధుడు చెప్పినట్టు మనం ఒక చైతన్యాన్ని లేకపోతే మన యొక్క పరిస్థితిని అంతా కూడా సమాజపరం చేశాం. ఈ సమస్య ఈరోజు మీది కాదు, సమాజపరం చేశాము. కాబట్టి సమాజం ఆలోచిస్తుంది. ఈరోజు విలాసో లేకపోతే శిరీషను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆమె సమాజపరం. మొగిచెర్ల లచ్చవ్వ ఈరోజు మీ పైన పెట్టడము, మన పైన పెట్టడం కాదు, అందరి ముందు పెట్టిపోయింది. కాబట్టి అందరూ ఆలోచించాలి. అందరూ ఆలోచించి ఏం చేస్తారనేది మనం చూద్దాం. అంతవరకు ఓపిక పడదాం, మనకేమి ప్రాబ్లం లేదు. మనం ఓపిక బట్టి కొంచెం బాధ అయినా, కొంత కష్టమైన, నష్టమైన మనం ముందుకు పోదామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కమలాపూర్ న్యాయ పోరాట కమిటీ అక్క, తర్వాత అన్న, ఇక్కడ మన అధ్యక్షురాలు, ఇక్కడ మోహనకృష్ణ 3 రోజులుగా అక్క సరోజనక్క మొత్తం తిరిగారు, చేశారు. చాలా
దీంట్లో అందరు బాధ్యతాయుతమైనటువంటి వచ్చినటువంటి వాళ్ళు పోరాటానికి ఈ చెలో కమలాపూర్కు కష్ట నష్టాలను వచ్చినటువంటి మిత్రులు అదే 16 గ్రామాలు అన్నీ అంటే మొత్తం ఈ కష్టపడి ఇవన్నీ చేసినాం కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ హాజరైన వాళ్ళు హాజరు కాని వాళ్ళు ఈ ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ పోరాడుదాం మొగిలిచర్ల లచ్చవ ఇంటి బాట 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ తాత్కాలిక విరమణ చేస్తున్నటువంటి అక్క శిరీషక్క, చిన్నోడు విలాసు ఇది తాత్కాలిక విరమణే. మళ్ళీ పెద్ద మొత్తంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని మద్దతుగా ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్యంగా కుల అసమానతల నిర్మూలన పోరాట కమిటీ ఆల్ ఇండియా కన్వీనర్ లక్ష్మణ, రాష్ట్ర అధ్యక్షురాలు సరోజనక్క, ప్రధాన కార్యదర్శి గోవిందు, మోహనకృష్ణ, ఇంకా చక్రవర్తి అన్న, ఇంకా చాలామంది మన వివిధ జిల్లాల బాధ్యులు ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. మనతో పాటు ఆ సునీత గిరిజన మహిళా సంఘం బిఎస్పీ నుంచి అన్న కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు, శ్రీనివాస్ అన్న. ముఖ్యంగా ఇవాళ ఒక అప్పీల్ ఏదైతే విలాస్ చేస్తున్నాడో సమాజానికి, అది అందరికీ ఒక బాధాకరమైనటువంటి అప్పీలు విలాస్ చేస్తున్నాడు. ప్రభుత్వము గొప్ప ప్రభుత్వాలు, స్నేహపూరితమైనటువంటి ప్రజాపాలన, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒక ప్రజాస్వామిక తెలంగాణ, ఒక బంగారు తెలంగాణ, ఒక హరిత తెలంగాణ అని పెద్ద పెద్ద మాటలు చెప్పేటటువంటి వ్యక్తులకు అందరికీ విలాస్ అప్పీల్ ఏదైతే ఉందో, విలాస్ చెప్పినటువంటి మాటలు ఒకసారి వాళ్ళ గుండెకు తాకుతాయి. ఒక ఖాళీ ఇంటి జాగా కొరకు ఒక ప్రాణం పోయింది. చూడండి ఎంత, ఇవాళ ఇంటి జాగా ఉంటే ఆ ప్రాణం దక్కేది. ఒక మనిషి ప్రాణం పోవడం అంటే, దట్టు ఒక మహిళ ప్రాణం పోయిందంటే ఈ సమాజము ఒక బలహీనమైన సమాజం. ఒక మనిషి, ఒక మహిళ ఒక బాట కొరకు చనిపోయిందంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ, ప్రధానంగా సంఘాలు కావచ్చు, సంఘాలు సెకండరీ అనుకున్నా, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే వాళ్ళు బాధ్యులు అవుతారు. అంటే ముఖ్యంగా ప్రధానంగా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో భిక్షపతి అనే ప్రధానోపాధ్యాయుడు A1 దోషి అవుతాడు. ఇదంతా చోద్యం చూస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులంతా కూడా రేపు కోర్టులో బోనులో నిలబడవలసిందే. వాళ్ళేమో అన్యాయంగా ఒకరి భూమిని అడగడం లేదు, వాళ్ళకు సంబంధించిన అంశాన్ని వాళ్ళు కోరుకోవడం లేదు. వాళ్ళకు సంబంధించింది వాళ్ళకు న్యాయంగా దక్కవలసిన ఆ జాగాని ఇస్తే అటు పోవడానికి, జాగా నడవడానికి కోరుకున్నారే తప్ప ఏదో భూములు దున్నుకొని పంటలు పండించుకోవాలనే అత్యాశ, ఏదో కోరికలు, ఎకరాలు, గజాలు, వాళ్ళు గుంటలు కోరుకోలేదు. ఇంత ఇక్కడ కమలాపూర్లో అతి చైతన్యవంతమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి, గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఈటల రాజేందర్ అన్న కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చాలా ఉద్యమాలు కేంద్రంగా ఉండేటటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఒక అక్క, ఒక చిన్నోడు అప్పీల్ చేయడం అంటే ఇది అందరికీ వీఆర్ ఆల్ అకౌంటబిలిటీ. మనం అందరము బాధ్యులమైతామేమో. బహుశా మనం చూస్తూ ఒక సామెత ఉంది, నేరం జరుగుతూ ఉంటే అది చూస్తూ ఉన్నోడు ప్రతి ఒక్కరల్లా నేరస్తులేనట. అంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇంత చైతన్యవంతమైనటువంటి ఊర్లలో జరగడం అనేది ఇది అందరికీ ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. రేపు ఎవరు కూడా తప్పించుకోలేరు. చట్టం ముందు ఎవరు కూడా తప్పకుండా దోషులు శిక్షించబడతారు, తప్పకుండా న్యాయం జరుగుతుంది కావచ్చు. కానీ
ఇంత బాధాకరంగా లచ్చమ్మ మరణానికి కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా మొగిలిచెర్ల భిక్షపతి అనే టీచరు ఇప్పటికైనా తప్పకుండా ఆయనకు ఆ శిక్ష పడుతుంది, ఉద్యోగం నుంచి రిమూవ్ అవుతాడు, అవన్నీ జరుగుతాయి. కనీసంగానైనా వెంటనే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ జాగకు సంబంధించినటువంటి విషయంలో వెంటనే అతను స్పందించవలసిన అవసరం ఉంది. ముక్కు నేలకు రాసుకొని నాకు తప్పైంది అని చెప్పి అతను ఆ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో ఇంకా పెద్ద మొత్తంలో పోరాటాలు అవుతాయి, చాలా ఇబ్బందులకు గురయ్యేటటువంటి సమస్య ఉంటుంది. నిజంగా ఇవాళ లచ్చమ్మ చనిపోవడం అనేది మనకందరికీ ఒక పెద్ద నష్టం. అది సమాజానికి, మనకందరికీ, ముఖ్యంగా కుటుంబానికి నష్టము. శిరీష అక్కకును విలాస్కు మేము సంఘాల తరఫున తప్పకుండా మీ కుటుంబంతో పాటు మీతో పాటు మేము తప్పకుండా ఉంటాం. విలేజ్ వాళ్ళు కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ ప్రతి వ్యవస్థ ఏం చేస్తుంది? అడవిలో అయితే లేము కదా. ఓన్లీ ఏంటి ఏదో లైఫ్ లాంగ్ సాధమని కాదు, ఇంకా ఏదో ఎవరిదో ప్లాట్ ఎవరిదో ఏదో చేయమని కాదు, ఓన్లీ ఇంటి బాటనే కదా మాకు బతకనికి, రానికి, పోనికి ఇంటి బాట కావాలనే కదా. ఇంటి బాట గురించి వాళ్ళ నానమ్మ కూడా పేరు లచ్చవ్వ కూడా చనిపోవడం జరిగింది. ఇదే ధర్నా చేసి అడిగి ఆమె కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇంకా ఎంతమంది ఈ ఫ్యామిలీ, ఇంకా ముగ్గురే ఉన్నారు, ఆ ముగ్గురు కూడా ఎవరో ఒకరు ఇంకా బలి అయిపోవాలా అంటే భిక్షపతి ఉద్దేశం ఏంటి? ఇంకా ఎవరైనా ఇంకా కోల్పోవాలా ఆ ఫ్యామిలీ అన్నట్టుగా ఆయన ఉద్దేశం ఉంది అని అనిపిస్తుంది ఇదంతా చూస్తే. మరి భిక్షపతికి ఇన్ని పోస్టర్లు, ఇంత ధర్నాలు, ఇంత అడగడము, ఇంత పోలీస్ కేసులు, ఇంత చావడాలు, ఇంత మరణాలు, ఇంత అన్నీ జరుగుతుంటే మరి భిక్షపతికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక సొసైటీలో పని చేస్తున్నాడు, ఒక 100 మందికి పాఠాలు చెప్పే మనిషికి మరి ఈ మెసేజ్ ఎందుకు పోతలేదు? మరి ఎందుకు ఇంత సోయి లేకుండా ఎందుకు ఉన్నాడు అని కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఒక ప్రభుత్వ ఉద్యోగం మామూలుగా అంటే అరే సరే అని చెప్పేసి అనుకుంటాం. ఒక ఉద్యోగం చేస్తూ కూడా ఇట్లాంటి దౌర్జన్యాలకు దోపిడీ అన్నట్టే కదా. ఇట్లా పాల్పడి ఇట్లా ఇంకా ఎన్ని రోజులు వీళ్ళను సతాయిస్తాడు, ఇంకా ఎన్ని రోజులను ఇక వీళ్ళు నడవలేక స్థితిలో ఉండి కూడా ఇంకా వీళ్ళు ఇక్కడి నుంచి హన్మకొండ కూడా రాలేని పరిస్థితి వాళ్ళది. అయినా కానీ ఇంత పోరాటం చేస్తున్నారు. వాళ్లకు తప్పకుండా అందరం అండగా ఉండి వాళ్ళ ఇంటి బాట వచ్చేదాకా అందరం పోరాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి చలో కమలాపూర్ అనేది మరి ఇక్కడ కమలాపూర్ గ్రామంలో మరి 12వ వార్డులో మొగిలిచెర్ల లచ్చవ్వకు సమస్య ఏర్పడ్డది. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మొగిలిచెర్ల భిక్షపతి అక్రమంగా, అన్యాయంగా మొగిలిచెర్ల లచ్చవ్వకు కాలినడక దారిని అక్రమంగా కబ్జా చేసుకున్నాడు. కాబట్టి మరి ఆ బాట కోసము రిలే ఫాస్ట్ 75 రోజులు జరుపుకోవడం జరిగింది. మరి రిలే ఫాస్ట్ 75 రోజులు జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా శ్రమ, కష్టము చాలా ఉన్నాయి. కాబట్టి మరి ఆ సందర్భంలో మరి 45వ రోజు అవ్వకు గుండెపోటు రావటము, మనస్తాపం చెందటము, మరి ఇట్లాంటివన్నీ ఒత్తిళ్లు చాలా కలిగి మరి అవ్వకు గుండెపోటు రావడం జరిగి బాట కబ్జ చేయటం వలన ఒక నిండు ప్రాణము అవ్వ బతుకుంటే ఇంకా ఎన్నో పిల్లలకు మన విలాస్ కానీ, వాళ్ళ చిన్న బ్రదర్స్ కానీ, వాళ్ళ అమ్మ కానీ ఎంతో తోడుగా, నీడగా, పెద్ద దిక్కుగా ఉండే ఆ తత్వాన్ని వాళ్ళు కోల్పోయినరు. మరి ఆ తత్వాన్ని ఎవరు భర్తీ చేయగలుగుతారు? ఇదే బాట కోసం ఈ భిక్షపతి కబ్జా చేసుకున్నాయన మరి భర్తీ చేయగలుగుతాడా? ఒకసారి స్కూల్లో మరి ఒక 50-60 మంది పిల్లల్ని భవిష్యత్తు నిర్ణయించే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఇట్లాంటి అక్రమాలకు, ఇట్లాంటి దుర్వారాలకు మరి పాల్పడితే సమాజం ఎటుపోతుందనేది ఇవాళ మొగిలిచెర్ల లచ్చవ్వకు జరిగిన విషయము రేపు మనింటి దగ్గరికి కూడా వస్తుంది. ఆ సమస్యని మనం లేవనెత్తకపోవడము, మన దాకా వస్తే కానీ ఏదో శాస్త్రం చెప్పేస్తాడు, కాలికి మాత్రం మనకు దెబ్బ తగులుతూనే కానీ ఆ నొప్పి తెలియదు అన్నట్టుగా
అట్లా కాకుండా సమాజంలో అందరికీ సమస్య వస్తుంది. ఆ సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అట్లా ఒకరొకరు చేయి కలిపితేనే చప్పట్ల వేలే వస్తుందనేది ఇక్కడ మనకు తెలిసిన విషయము. కాబట్టి వెంటనే మొగిలిచెర్ల లచ్చవ్వకు న్యాయం జరగాలి. అట్లాగే కబ్జాకోరు ఎవరైతే మొగిలిచెర్ల భిక్షపతి ఉన్నాడో వెంటనే బర్తరఫ్ చేయాలి ఆయన జాబు నుంచి. ఎందుకంటే పోరాటాలు చేసిన వాళ్ళకేమో మరి వెంటనే బర్తరఫ్ చేస్తారు, మరి అక్రమాలు చేసిన వాళ్ళకేం ప్రభుత్వాలు కాపాడుతున్నాయి. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి తెలంగాణ సాధించుకున్నది, కొట్లాడి సాధించుకున్నది మరి దీనికోసం అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మరి అవ్వ ఎప్పుడైనా పోరాటాలు చేస్తేనే ఈ సమస్యని పరిష్కారం వస్తుందని చెప్పని అవ్వ చాలాసార్లు మాతో మాట్లాడుతుండే. నేను రిలే ఫాస్ట్కు చాలాసార్లు రావడం కూడా జరిగింది. కాబట్టి మరి ఈ విషయము ప్రతి ఒక్కరు సంఘాలకు కానీ రాజకీయ నాయకులకి ఎట్లాగో సోయి లేకుండా అవుతుంది. ప్రజాపాలనని పేరు పెట్టుకున్నట్టు తప్పితే పాలనలో ప్రజలు లేరు, పాలన వాళ్ళకే చేదకుండా పోతుంది. కాబట్టి గాలికి వదిలేసింది తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి. విత్తనాల ప్రాజెక్టు మీద అసలే మాట్లాడతలేరు. ఎవరు పోరాటాలు ఒకరు చేస్తే రాజకీయ నాయకులు ఒక్కొక్క పదవులు తీసుకొని వాళ్ళ పదవులు వాళ్ళకే, వాళ్ళ కమిషన్ల మీద పడిపోయింది. కాబట్టి ప్రజాపాలన అనేది దేశంలో రాష్ట్రంలో ఎక్కడ జరుగుతలేదు అనేది ఇక్కడ మొగిలిచెర్లలో వచ్చి చూస్తే కనిపిస్తుంది. ప్రజల్ని మొత్తం గాలికి వదిలేసి వాళ్ళ కమిషన్ల కోసము, వాళ్ళ సీట్ల కోసం వాళ్ళే జుట్లు పట్టుకునే స్థాయికి వచ్చేసింది. కాబట్టి మరి ఇప్పటికైనా మన ప్రజలు మనము ఒకరికొకరు ఇంటి పక్కనే ఉంటాము, ఊళ్ళోనే ఉంటాం. కాబట్టి ఒకరు పొద్దుగా లేచి ఒకరి ముఖాలు ఒకరు మనం చూసుకుంటున్నాం. కాబట్టి మరి కులం ఎప్పటికీ ఉంటుంది, మనుషులు ఎప్పటికీ ఉంటారు. కానీ ఆ కులంలోనే ఇట్లా విడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. భిక్షపతి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని తిప్పికొట్టి మనమంతా చేయి కలిపి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి. మనమంతా ఒక కలిసికట్టుగా ఉంటేనే ఈ భిక్షపతి లాంటి వాళ్ళు మన దగ్గరికి రాకుండా బెదిరిపోతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. లచ్చవ బాట వచ్చేంత వరకు లచ్చవ బాట ఇంటి బాట వచ్చేంత వరకు నిందితుడైన భిక్షపతికి శిక్ష పడేంత వరకు మరి ఫిబ్రవరి 15న చెలో కమలాపురానే అన్నాం. ఎందుకంటే మరి మొగిలిచెర్ల బుచ్చపతి చేసినటువంటి సంఘటన ఏంటి ఆయన చేసిందంటే, ఒక అనాది వెనకాసరా ముందాసరా లేనటువంటి కుటుంబం యొక్క ఇంటిదారిని అక్రమంగా అన్యాయంగా దోచుకొని అతడు గోడ పెట్టుకున్నాడు. కారణంగా లచ్చవ ఇక్కడ 45 రోజులు దీక్ష చేసింది. మరి ఆ దీక్ష చేస్తుండగానే అవ్వకు అటాక్ రావడం, ఆ ఇంటికి దారి లేకపోవడం, అంబులెన్స్ ఇంటి దాకా రాకపోవడం వల్లనే ఈరోజు అవ్వను కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ నిరాహార దీక్షలు అనేటి ప్రారంభించింది. మరి ఆ నిరాహార దీక్షలను ఈరోజు విరమించడం జరిగింది. అయినా పోరాటం మాత్రం ఆపేది లేదు. ఆ ఇంటి బాట వచ్చేంత వరకు ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా తరలి రావాలని, ప్రజా సంఘాలు కూడా ముందుకు వెళ్తాయని ఈ సభాముఖంగా చెప్తూ ఉన్నాం. మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆ ఉపాధ్యాయుడు వృత్తి అనేది చాలా విలువైనటువంటి వృత్తి. అంత మంచి విలువైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి భిక్షపతి ఈరోజు అక్రమంగా అన్యాయంగా ఈ దారి బాటను దోచుకున్నాడంటే అది సిగ్గుచేటు ఈ సొసైటీకి. ఏమి ఇస్తున్నాడు అతడు, ఒక ఉపాధ్యాయుడై విద్యార్థులకు ఏం చెప్తున్నాడు అనేది నేను ఇక్కడ ఈ సభాముఖంగా అడుగుతూ ఉన్నాను. అది కాక మరి ప్రజా సంఘాలు ఇంతగానం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపించట్లేదు అంటున్నాను. నిమ్మకు నీరెత్తనట్టుగా బెల్లం కొట్టిన రాయి వలె ఈ ప్రభుత్వ పాలన ఎందుకు ఇలా కొనసాగుతుంది అని చెప్పేసి నేను అంటున్నాను. మరి అతను ప్రభుత్వ ఉద్యోగి అని కానీ, అతడు ధనవంతుడు అని కానీ, అతనికి ఒక దొంగకు తాళం చేయులు ఇచ్చిన రీతిగానే ఒక అక్రమదారునికి, ఒక అన్యాయం చేసేటువంటి అతనికే మద్దతుగా ఉంటున్నారు ఈ ప్రజా సంఘాలు, ఈ ప్రభుత్వాలు. ప్రజా సంఘాలకు అండంగా ఉండేది పోయి ప్రభుత్వానికి అండగా ఉంటున్నారంటే ఇది చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉంటాను. తప్పనిసరిగా వీళ్లకు దారి వచ్చేంత వరకు, మొగిలిచెర్ల లచ్చవ్వకు దారి వచ్చేంత వరకు ప్రజా సంఘాలన్నీ కూడా ముందుకు రావాలి, ముందుకు వస్తాము అని ఈ సభాముఖంగా చెప్తూ ముగిస్తున్నాను.
ప్రాపర్టీ పబ్లిక్ రోడ్ కాబట్టి భిక్షపతి అక్రమంగా దాన్ని కబ్జా చేసుకున్నాడు. అజ్ఞానవంతుడుగా ఉపాధ్యాయుడుగా ఆయన కబ్జా చేసి వాళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. వాళ్ళ మీద దాడులు చేసిండు, వాళ్ళ మీద కేసులు పెట్టిండు. అయినా భిక్షపతి ఆ అంకిత జ్ఞానం లేకుండా చాలా వాళ్ళకు నిరుపేద గరీబోళ్ళు కాబట్టి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కావున ఆయనకు చట్ట ప్రకారంగా పోలీస్ వ్యవస్థ, మరి ప్రభుత్వ వ్యవస్థ, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం యాక్చువల్గా చర్య తీసుకోవాల్సింది. కాబట్టి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థ ఆయన చేతిలో ఉన్నారు కాబట్టి, ఆయనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు అన్యాయంగా గోడ అడ్డు పెట్టి బాట లేకుండా చేసిండ్రు, వాళ్ళకి ఇబ్బందులకు గురి చేసిండ్రు. కాబట్టి చట్టరీత్యా ప్రభుత్వ యంత్రాంగం చట్టరీత్యా చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.